ఎస్. కనిపిస్తుందా ప్రభా? కనిపిస్తుంది మాతాజీ. మంగళాచరణం చేస్తాం ప్రభా. ప్రభుపాద కనిపిస్తున్నాడు మాతాజీ. మంగళాచరణం చేస్తాను ప్రభా, చేశాక. స్టార్ట్ చేసేయండి, క్లాస్ స్టార్ట్ చేయండి. ఎయిట్ ఎస్. ఫిఫ్టీన్ కు ఇంకో క్లాస్ ఉన్నది, అందుకు ఎస్ 8:10 ప్రభు. కు మీరు ఎయిట్ కంప్లీట్. 8 కల్లా అయిపోయి. హరే కృష్ణ. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధు దీన బంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ అండి. మాతాజీ ప్రభుజీ అందరికీ దండవత్ ప్రణామ్. సో మీరు ఈ క్లాస్ లో చేరినందుకు ధన్యవాదాలు. ఈరోజు మనము 16th చాప్టర్ డిస్కస్ చేస్తాము. నిన్న 15th చాప్టర్ చెప్పారు కదా ప్రభు. సో పురుషోత్తమ యోగం అది. ఉమ్, అది ఈరోజు 16th చాప్టర్ లో దైవీ అసుర స్వభావములు అన్నమాట. ఇదంతా నిన్న ప్రభు చెప్పారు కదా, 15th చాప్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది సో ఈరోజు మనము 16th చాప్టర్ దైవాసుర స్వభావములు. మనకి నిన్న అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారంటే భౌతిక జగత్ అనేది అశ్వత్థ వృక్షంతో పోల్చారని చెప్పారు కదా. సో అది మనకి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబమే ఈ భౌతిక ప్రపంచం అని చెప్పారు. సో అది అసలైంది, ఇది నకిలీ అన్నట్టుగా అనమాట. ప్రతిబింబం అంటే ఆ అద్దం లాగా కదా, అసలైంది కాదు అని అది. తర్వాత దాంట్లో కూడా మనకి జీవుల కర్మలు ఎలా ఉంటాయి అవి ఇవి అన్ని చెప్పారు కదా. ఈ రోజేమో మనము దైవీ అసుర స్వభావములు నేర్చుకున్నాము. సో, కనిపిస్తుందా ప్రభుజీ అందరికి స్లైడ్? కనిపిస్తుంది కనిపిస్తుంది. మేడం. ఎస్. ఇక్కడ దివ్య మరియు అసుర గుణాలని మీకు ఆ ఈ స్లైడ్ గురించి ఏమైనా తెలిస్తే చెప్తారా మాతాజీ ప్రభుజీ? ఏంటిది అర్థమైందా మీకు ఈ స్లైడ్? చెప్తారా? హరే కృష్ణ. ఓకే, నేనే చెప్తాను. ఇక్కడ మీకు రాక్షసులు, ఒక పక్క దేవతలు ఆ వాసుకి అనే సర్పాన్ని పట్టుకొని అది చిలుకుతున్నారు కదా సముద్ర మదనం మంచిగా. మేడం, క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆ క్షీరసాగర మథనం చేస్తున్నారు. తర్వాత అక్కడ ఇష్టం పరమశివుడు వస్తుంది. హాలాహలం వస్తే ఆయన తాగుతున్నారు. అక్కడేమో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇలా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా ఉంది కదా. సో ఇట్లా అవును. ఈ ఆ ఈ దేవతలు ప్లస్ అసురులు కూడా ఇద్దరు ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వాళ్ళే అన్నమాట. కానీ ఒకరు దేవతలుగా అయిపోయారు, ఒకరు అసుర స్వభావిగా అయిపోయారు. ఎందుకు అంటే
భగవంతుని ఆజ్ఞల్ని తర్వాత శాస్త్రాల్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళకి దైవీ గుణాలు వస్తాయన్నమాట. ఎవరైతే ఆ శాస్త్రాలను తిరస్కరిస్తారో వాళ్ళు అసుర స్వభావం అన్నట్టుగా అన్నమాట ఇక్కడ. సో అంతే తేడా ఇక్కడ. తర్వాత మనము దైవ మరియు అసుర గుణాలు ఇవి మనకు చాప్టర్ లోకి డెప్త్ గా వెళ్ళినప్పుడు ఇంకా మీకు డీటెయిల్ గా తెలుస్తాయి. 16.1 నుంచి 16.6 లో మనకి ఆ రెండు గుణాల గురించి ఉన్నాయన్నమాట. దైవ గుణాలు ఎలా ఉంటాయి, అసుర గుణాలు ఎలా ఉంటాయి, జస్ట్ మనం ఈరోజు బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి బ్రీఫ్ గా తెలుసుకున్నాము. తర్వాత రాక్షస స్వభావాలు ఎలా ఉంటాయి అంటే 16.7 నుంచి 16.20 వరకు అవి ఉంటాయి అన్నమాట. తర్వాత 21 నుంచి 24 వరకే ఆసుర గుణాలను మనం ఎలా తొలగించుకొని మనము దైవీ గుణాలను ఎలా అలవరుచుకోవాలి అని మనము లాస్ట్ క్లాస్ కాకుండా అంతకుముందు 14 చాప్టర్లు తెలుసుకున్నాం కదా. త్రిగుణాల గురించి తెలుసుకున్నాం. మూడు గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమో గుణం అన్నట్టుగా. సో ఈ దైవ గుణాలు అసుర గుణాలకు కూడా ఆ మూడు గుణాలు కూడా మనకి వర్తిస్తాయి అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా ఆ రోజు సత్వగుణంలో ఎలా ఉంటాము, తర్వాత అలా అనేసి రజోగుణంలో ఎలా ప్రవర్తిస్తారు మనుషులు, తమో గుణంలో ఎలా ఉంటారు అనేది. సో ఈ గుణాలు కూడా మనకి ఈ దైవ అసుర గుణాలకి వర్తిస్తాయి అన్నమాట. ఎలా ఏ గుణాల్లో ఉంటే మనకు ఆ గుణాలు అలవడతాయి అన్నట్టు. సో ఇక్కడ మనకి దైవిక గుణాలు చెప్తున్నారు. అంటే 16 చాప్టర్ లో 1 to ఫస్ట్ శ్లోక నుంచి థర్డ్ శ్లోక వరకు. ఒకటేమో నిర్భయత. నిర్భయత అంటే భయం లేకుండా ఉండడం అన్నమాట. అంటే భయం లేకుండా ఉండడము. తర్వాత రెండోది తన స్థానాన్ని శుద్ధి చేసుకోవడం. అంటే ఆ శుభ్రంగా ఉండడం అంట. శుద్ధి చేసుకోవడం అంటే ప్యూరిఫై అవ్వడం అనమాట. తర్వాత మూడవది ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే భగవంతుడు ఎవరు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, నేనెవరు, తర్వాత నేను ఆత్మ, తర్వాత పరమాత్మ, భగవంతుడికి నాకు ఉండే సంబంధం ఏంటి, ఇవంతా ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. దీని గురించి తెలుసుకునేది ఈ దైవీ గుణాలు గల వాళ్ళు ఇలాంటివి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నట్టుగా. తర్వాత అభివృద్ధి, వాళ్ళకి అభివృద్ధి ఎలా ఉంటది అనేసి. తర్వాత విరాళాలు అంటే విరాళం ఇస్తా ఉంటారు కదా, డొనేషన్స్ అవి ఇస్తా ఉంటారు. సో అలా అన్నమాట. తర్వాత స్వయం నియంత్రణ అంటే వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే సత్వగుణంతో కూడిన గుణంతో వాళ్ళు దైవ గుణాలతో ఉంటారు కాబట్టి వాళ్ళకి స్వయం నియంత్రణ ఉంటుంది. తర్వాత త్యాగం అన్నమాట, త్యాగ గుణం ఉంటుంది. వేదాలు నేర్చుకోవడం అంటే వేదాలు నేర్చుకోవడం ఇంట్రెస్ట్ చూపడం అనమాట. శాస్త్రాలు కానీ వేదాలు కానీ దాంట్లో ఏం చెప్పాడు భగవంతుడు, ఆ, వాటిని ఎలా ఫాలో అవ్వాలి మనం అనేసి వాళ్ళు తెలుసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపుతారనమాట. తర్వాత తపస్సు. తపస్సు అంటే మనకు కలియుగంలో చెప్పింది భగవంతుడు శ్రీల ప్రభుపాదుల వారు మన ఆచార్యులు చెప్పిన తపస్సు ఏంటంటే మనం ఇలా ఏకాదశి వ్రతం చేయడం అయితేనేమి, తర్వాత నామ జపం చేయడం అయితేనేమి, తర్వాత బ్రహ్మముహూర్తంలో మనం లేచి జపం చేయడం ఏంటి, ఇవన్నీ మనకి తపస్సు కింద ఈ కలియుగంలో చేసే తపస్సు అన్నమాట. అంతేగాని పూర్వకాలం లాగా మనం ఏదో వెళ్ళి అలా చెట్ల కిందనో లేకపోతే ఎక్కడో ఆ ఒంటరితనంగా కూర్చొని అలా చేయడం అనేది ఈ కలియుగానికి వర్తించదు కాబట్టి అది అన్నమాట. తర్వాత సరళత. సరళత అంటే సింప్లిసిటీ అన్నమాట. సింపుల్ గా ఉంటారు వాళ్ళు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటాం కదా. అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటాం కదా. సో అట్లా సింపుల్ గా ఉంటది, వాళ్ళ థింకింగ్ మాత్రం హైగా ఉంటది అనమాట. తర్వాత అహింస. హింసకి ఎక్కడ వాళ్ళు తావివ్వరు అన్నట్టుగా. తర్వాత నిజాయితీగా ఉండడం అన్నమాట. హానెస్టీగా ఉంటారు. అంటే నిజాయితీ అంటే ఎవరికి ఆ, ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి నొప్పించకుండా వాళ్ళు నిజాయితీగా ఉంటారు. తర్వాత కోపం నుండి విముక్తి. అంటే కోపం రాదా అంటాము, కానీ వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం దైవిక గుణాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ కోపం రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా ఆ కోపం నుంచి ఎలా బయటపడాలనేసి వాళ్ళు కోపం నుండి విముక్తి అనేది చేస్తారన్నట్టు. తర్వాత భౌతిక కోరికలను విరమించుకోవడం. భౌతిక కోరికలు అంటే కోరికలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనము మెటీరియల్ లైఫ్ లో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు కొన్ని మనకు కావాలన్నమాట. సో ఎంతవరకు కావాలనో అంతవరకే. ఆ దాన్ని కూడా ఆ భౌతిక కోరికలను కూడా మనం ఆధ్యాత్మిక దాంట్లో ఎలా అప్లై చేసుకోవచ్చు అనే కోరికల్లో వాళ్ళు ఉంటారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా క్లాస్ లో, ఒక ఇల్లు ఉంటది ఒక వ్యక్తికి. సో అతను ఆ దాంతో తృప్తి పడకుండా ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, సో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు కొనాలి. సో ఇలాంటి వాటికి మనం టైం వెచ్చించామనుకోండి, సో మనకి వెళ్ళిపోతుంది అనమాట టైం అంతా. మనకు ఉండే
కొంచెం లైఫ్ లో కూడా ఆ మంచి కాలం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం భౌతిక కోరికలను విరమించుకుంటారు అనమాట. తర్వాత శాంతి, శాంతిగా ఉండడము, తప్పు వెతకడానికి అయిష్టత. అంటే ఇప్పుడు మనము మానవుల మనకు సహజ లక్షణం ఏంటంటే మనం కరెక్ట్ గా ఉంటాం అనుకుంటాము, బట్ తప్పుని ఎదుటి వాళ్ళలో వెతుకుతాం అనమాట. ఆ అరే ఇట్లా తప్పు చేశారు, అట్లా తప్పు చేశారని మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం ఎదుటి వాళ్ళలో తప్పు వెతకడానికి. కానీ ఈ దైవిక గుణాల్లో ఉండే వాళ్ళు దానికి కూడా ఇష్టంగా ఉండరు అనమాట. ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నా కూడా సో నేనే నా వల్ల ఇది జరిగిందేమో అని వాళ్ళ మీదకే వేసుకుంటారనమాట. సో నేనే కరెక్షన్ చేసుకోవాలేమో, ఎందుకంటే దైవిక గుణాలు వాళ్ళలో ఉన్నాయి కదా. సో క్షమాగుణం ఉండొచ్చు, తర్వాత ఒకవేళ తప్పు చేసినా కూడా క్షమించే గుణం ఉండొచ్చు. అట్లా ఉండడం వల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడానికి ఇష్టం చూపించరు అన్నట్టుగా. తర్వాత సకల జీవరాశులపై దయ. అంటే మనం అనుకున్నాం కదా ఆ రోజు, రజగుణంలో తమ గుణంలో ఉండే వాళ్ళు ఎలా జీవదయ లేకుండా ఉంటారు. అంటే ఈ మాంసభక్షణ ఇవి కూడా ఉంటాయి కదా. సో అలా అయితేనేమి, తర్వాత ఆ ఇంకా కొంచెం మనకంటే తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళపైన కూడా వాళ్ళు దయ చూపించడము అలా అన్నమాట. తర్వాత సకల జీవరాశులపై దయ. తర్వాత దురాశ నుండి విముక్తి. దురాశ అంటే అత్యాశ అన్నమాట. ఇందాక అనుకున్నాం కదా. ఆ ఈ ఒకటి ఉంటుంది, కానీ ఆ ఆశకు ఇంకా మించి ఆశ అన్నమాట. ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్నట్టుగా. సో అలా దురాశ ఉండడం వల్ల ఏమవుతుందంటే తప్పుదారిలో వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా ఏదో సంపాదించాలి. సో అది అధర్మ మార్గం అయినా కూడా వెళ్ళిపోతారనమాట. ఎందుకు దురాశ ఎక్కువ ఉంటే, అంటే దురాశ అంటే ఎక్కువ ఆశపడ్డం అనమాట. సో అలాంటి వాటి నుంచి కూడా వాళ్ళు విముక్తి అవుతారంట. తర్వాత గౌరవం, అంటే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు. సిగ్గు అంటే, సిగ్గు అంటే ఆ అది కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు అన్నమాట. తర్వాత సంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా ఉంటారన్నమాట. అంటే భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఈ అంటే ఇది నాకు ఈ కర్మానుసారము ఈ లైఫ్ లో నాకు ఇది వచ్చింది. సో దీంతో నేను తృప్తి పడగలను. అంతేగాని ఇంకా దాని మించి ఎక్కువ ఆశపడ్డము, ఇందాక అనుకున్నాం కదా దురాశగా ఉండడం, అలాంటివి ఉండదు అనమాట. సంతృప్తితో ఉంటారు. ఎంత ఆ నాకు వచ్చిందో దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటాను అనేది. తర్వాత ధైర్యంగా ఉంటారు. తర్వాత క్షమాపణ. చూడండి, ఇందాక క్షమాగుణం ఉంటుంది, క్షమాపణ కూడా అడిగే వాళ్ళకి ధైర్యం ఉంటది అనమాట. ఈవెన్ ఒకవేళ తప్పు చేసినా చేయకపోయినా, ఒకవేళ మన వల్ల వాళ్ళు బాధపడుతున్నారని అనుకుంటే గనక వీళ్ళే ఒక స్టెప్ తగ్గేసి క్షమాపణ కూడా అడుగుతారంట. తర్వాత మళ్ళీ చెప్పారు ధైర్యం అనేసి. స్వచ్ఛత. సో స్వచ్ఛత అంటే ప్యూరిటీ అనమాట. తర్వాత అసూయ లేకపోవడం. అసూయ అంటే వాళ్ళకి వేరే వాళ్ళని గురించి అన్నమాట. ఆ వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు. సో వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు. ఆ, తర్వాత వాళ్ళకి ఏదైనా ఒకవేళ ఆ ఇబ్బందులు అయినప్పుడు, సరే వాళ్ళు నాకు ఇలా చేశారు కదా, సో వాళ్ళకి అలానే జరగాలి అలా అనుకోరు అనమాట. వాళ్ళ మీద ఎప్పుడు అసూయ లేకుండా ఉంటారంట. తర్వాత గౌరవం ఆశించలేదు. మనం మొన్న క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కదా, ఎలా ఉంటారు ఆ భక్తి మార్గంలో ఉండే వాళ్ళు, త్రిగుణాలకు అతీతంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అనుకొని చెప్పాం కదా. సో వాళ్ళు గౌరవమైన అగౌరవమైన మాన అవమానాలనైనా కూడా, తర్వాత సుఖ దుఃఖాలనైనా కూడా అన్నిటినీ అతిక్రమించి ఉంటారని చెప్పుకున్నాం కదా. అట్లనే ఈ దైవిక గుణాల్లో ఉండే వాళ్ళు గౌరవాన్ని కూడా పెద్దగా ఆశించారనమాట. అంటే ప్రతి ఒక్కరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు నన్ను గౌరవించాలి అని కూడా వాళ్ళు ఏం ఆశించుకోరనమాట. సో ఇవి యొక్క దైవిక గుణాల యొక్క లక్షణాలు అంటున్నారు. సో మనం దైవిక గుణాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా మనల్ని ఆ మార్గంలో మనము ఆ ఆ గుణాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఒకటేమో ఫస్ట్ భక్తుల సంఘం. మనం చెప్పుకున్నాం కదా, అసోసియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన భక్తులకి, భక్తి మార్గంలో మనం వెళ్ళడానికి. ఎలాంటి అసోసియేషన్? గుడ్ అసోసియేషన్ అన్నమాట. ఎలా ఆ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది పిలుస్తారు అంటే టెంపుల్, ఈవెన్ సండేస్ అనుకోండి. కొంతమంది ఏం చేస్తారు, సినిమాలకు పిలిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకో పార్క్కి వెళ్దామని వాళ్ళు ఉంటారు. సో అది బ్యాడ్ అసోసియేషన్ అని కాదు, బట్ దానికంటే గుడ్ అసోసియేషన్ ఏంటి, ఇంకా కొంతమంది భక్తులు ఏం చేస్తారు, పిలుస్తారు టెంపుల్కి వెళ్దామా మనము ఈరోజు, భగవద్ దర్శనం చేసుకుందాం, ప్రసాదం తీసుకుందాము, అక్కడ ఏదైనా ఒక సత్సంగం జరుగుతుంటే విందాము అనుకుంటారు కదా. సో ఇది ఇంకా కొంచెం గుడ్ అసోసియేషన్ అన్నమాట. అంటే వాళ్ళు భక్తుల సంఘం, మనం ఎప్పుడైతే అసోసియేషన్ తీసుకుంటామో మనం ఇది దైవిక గుణాలని వృద్ధి చేసుకున్నట్టు. ఎలా అంటే ఇక్కడ రాశారు చూడండి, సత్పురుషులతో సహవాసం చేయడం వల్ల చెడు మార్గంలో వెళ్లకుండా నిరోధింపబడతారు. ఇప్పుడు వెళ్ళొచ్చు మనం సినిమాలకి, షికార్లకి, బట్ కానీ
మనకుండే ఈ కొంచెం టైంలో అలాంటి ఇవన్నీ మనం వ్యర్థం చేసుకుంటే సో భక్తి ఎప్పుడు చేసుకుంటాం కదా. సో అలా అని భక్తుల సంఘాన్ని మనం తీసుకొని అసోసియేషన్ తీసుకుంటే సత్పురుషులతో అంటే మంచి వ్యక్తులతో మన సహవాసం చేయడం వల్ల ఈవెన్ పబ్బులని పార్టీలని ఇలా మనము అంటే వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు, బట్ అది ఎంతవరకు అవసరమో. ఈవెన్ మనకి ఇంపార్టెంట్ వ్యక్తులు మన ఆ నియర్ బై బంధువులు ఉంటారు కదా, సో వాళ్ళకి మనము రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఫంక్షన్స్ కి వెళ్ళొచ్చు అనమాట. కానీ అలా కాకుండా ఊరికే పిచ్చాపాటిగా తిరుగుతూ ఉంటాం కదా, సో అలాంటి మనము తీసుకోకుండా అసోసియేషన్ సత్పురుషులతో మనం వెళ్ళి ఎప్పుడైతే అట్లా చేస్తామో చెడు మార్గంలోకి వెళ్ళకుండా వాళ్ళతో వెళ్ళి మనం ఏమీ రిసీవ్ చేసుకోలేం. ఇలా వెళ్ళినప్పుడు అట్లీస్ట్ భగవన్ నామం వింటాము, భగవంతుని దర్శనం చేసుకుంటాము. సో మనకుండే ఈ ఇంద్రియాలలో ఏదో ఒక ఇంద్రియాన్ని భగవంతునికి మనం ఎంగేజ్ చేస్తాం కదా. సో కీర్తన చేస్తాము క్లాప్స్ కొట్టుకుంటూ, సో మన కాళ్ళతో నడుచుకుంటూ భగవంతుని టెంపుల్ కి వెళ్తాము, ఈ నోటితో మనం ఆయన ప్రసాదాన్ని తీసుకుంటాము, కళ్ళతో ఆయన దర్శిస్తాము. సో ఇలా మనము మన ఇంద్రియాలని భగవంతుని సేవలో ఎంగేజ్ చేస్తాం కాబట్టి అది దైవిక గుణాలను మనము వృద్ధి చేసుకోవడం అని చెప్తున్నారు. తర్వాత రెండు, భగవద్గీత చదవడం. భగవద్గీత అనేది మనం చాలా మటుకు ఏమనుకుంటామంటే ఆ మనం ఇన్నంతలో ఇంతవరకు ఎప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర ప్లే చేస్తారనమాట. అది కూడా ఏది అది ఉంది కదా, యదా యదా హి ధర్మస్య, అలాంటి శ్లోకాలు. సో ఇలాంటివన్నీ మనం విన్నప్పుడు ఏమవుతుందంటే ఓహో భగవద్గీత అంటే చనిపోయినాక పెడతారా అనుకునే వాళ్ళం అనమాట. కానీ ప్రభుపాదాలు ఎప్పుడు చెప్పారు అనమాట, భగవద్గీత అనేది మనకు లైఫ్ మాన్యువల్ అంట. అంటే మనం బతికి ఉన్నప్పుడే భగవంతుడు ఎందుకు చెప్పాడు భగవద్గీతను, ఏ సమయంలో అర్జునకి ఇవన్నీ వివరించారు, అర్జునను అడ్డం పెట్టుకొని భగవంతుడు మన కోసమే చెప్పాడు అనమాట. కలియుగంలో మనం ఎలా మెలగాలి, ఎలాంటి పరిస్థితులు వస్తే మనము వాటిని అధిగమించాలి. మనకు ఒక మిషన్ కొంటేనో లేకపోతే ఒక ఏదైనా ఒక వస్తువు కొంటేనో దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు మనకు, అంటే అది ఎలా పనిచేస్తుంది, దాని స్విచ్చెస్ ఎక్కడ ఉంటాయి, దాని రిపేర్ వస్తే మనం ఏం చేయాలని ఒకటి మాన్యువల్ ఇస్తారని కదా. సో అది ఒక చిన్న మెటీరియల్ థింగ్ కే ఒక బుక్ ఇచ్చినప్పుడు, సో భగవంతుడు మన లైఫ్ కు సంబంధించిన ఒక మాన్యువల్ ఇస్తున్నాడు అనమాట. సో భగవద్గీత ఇస్ ద లైఫ్ మాన్యువల్ అని చెప్తారనమాట. ఎందుకు అంటే దాంట్లో భగవంతుడు ప్రతిదీ మనకి, ఈవెన్ మనకి ఏ సమస్య వచ్చినా కూడా మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా బాధల్లో ఉండి, అంటే మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఆ సో మేము ఆ, ఒకవేళ ఏదైనా నిజంగానే మనకి మనసు బాగాలేకనో లేకపోతే ఏదైనా కొంచెం అల్లజడిగా ఉన్నప్పుడు, కృష్ణ నువ్వు నాకు ఏది మెసేజ్ ఇస్తావని జస్ట్ ఒక భగవద్గీతలో ఒక ఇలా ఓపెన్ చేసినప్పుడు ఒక శ్లోక వస్తుంది. నిజంగా దాన్ని చదివి మనము ఆచార్యులను ప్రే చేసుకున్న చదివి మనం అర్థం చేసుకున్నామంటే మన మనసులో ఉండే ఏ ఆలోచన అయినా కానివ్వండి, ఎలాంటి అలజడైనా సరే దానికి ఒక ఆన్సర్ లాగా అన్నమాట మనకి. సో ఎందుకు భగవద్గీత చదవమంటారు అంటే శాస్త్రాలను క్రమం తప్పకుండా అధ్యయనం చేయడం ద్వారా జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే శాస్త్రం అనేది కూడా భగవంతుడు సాక్షాత్తు మనకి ఇచ్చారు కాబట్టి దాంట్లో మనము ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, సో ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేస్తే మనకి భగవంతుడు దర్శనం అవుతుంది, మనం భగవద్ధామం వెళ్ళగలము, ఇలాంటివన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని మనం తప్పకుండా చదవాలన్నమాట. సో అందుకే ప్రభుపాద మనకి ఇస్కాన్ లో చాలా చాలా బుక్స్ పెట్టారు మనకి. సో మీరు ఎలా ఉంటాయంటే ఇంకా చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది అనమాట, అంత మంచిగా రాసి పెట్టారు ఆయన. సో మనం ఎక్కడ కష్టపడకుండా ఎక్కడ అన్ని బుక్స్ వెతికి పాయింట్స్ అట్లా మనం కాకుండా ఏ దానికి ఆ దానికి ఆయన సపరేట్ సపరేట్ చేసి మంచిగా రాసి పెట్టారనమాట. సో భగవద్గీతలో కూడా అందుకే మనకి పర్పట్ అనేది వేరే భగవద్గీత కంటే కూడా మనకి ఇస్కాన్ భగవద్గీతలో ప్రభుపాద వాళ్ళు చాలా చక్కగా దాన్ని వివరించారనమాట. అంటే కృష్ణ ఏ సందర్భంలో ఆ శ్లోకాన్ని చెప్పారు, సో ఆ శ్లోకాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, సో ఇవన్నీ మనకి భగవద్గీత అనే శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత హరినామం చేయడం. సో హరినామం అనేది ఉమ్, అంత ఈజీ కాదండి. మొన్న కూడా మనం చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పాం ఆ రోజు. ఆ మనకి కలియుగంలో వచ్చే చైతన్య మహాప్రభు వచ్చిన ఈ అవతారము, భగవద్గీత జరిగిన ఆ ద్వాపరయుగంలో జరిగిన కృష్ణ అవతారము రెండు పక్క పక్కనే వచ్చాయంట. అంటే ఇలాంటి అవతరణ తీసుకొని భగవంతుడు ఇంతవరకు ఎప్పుడు రాలేదని చెప్తున్నారు అనమాట. సో మనం ఆ రకంగా చూసుకుంటే చాలా చాలా అదృష్టవంతులమని చెప్తారు ప్రభుపాద. ఎందుకంటే హరినామం అనేది మనం వినాలన్నా లేకపోతే హరినామం మనం చెయ్యాలన్నా కూడా భగవంతుని సుకృతి లేని మనకి చూడడం కూడా పడదన్నమాట. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు బెంగళూరులో కానీ లేకపోతే ఎక్కడైనా ఇప్పుడు ప్రభు వాళ్ళు తీసుకున్న కాంటాక్ట్స్ లో చాలా మంది కాంటాక్ట్స్ మేము
నెంబర్స్ అన్ని ఫోన్లు కూడా చేశాం. కానీ అంతమందిలో మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 27-30 మెంబర్స్ లోపల ఉన్నారు. సో మీరు మాత్రమే రాగలిగారంటే ఎక్కడో మనకి భగవంతుడి సుకృతి మనకి ఆగిపోయిందనమాట. సో దాన్ని మళ్ళీ మనకి ఈ ఆచార్యుల ద్వారా, ఈ మనకు శిక్షా గురువుల ద్వారా, ఈ ప్రభుజీ వాళ్ళందరూ మనల్ని కనెక్ట్ చేశారనమాట. సో మనం ఈ రోజు విని హరినామం చేసుకుంటున్నాం, ఇలా మీరు క్లాస్ వింటున్నారు, నేను చెప్పగలుగుతున్నానంటే అది సామాన్యమైనది విషయం కాదనమాట. హరినామం యొక్క గొప్పతనం. మనకు చెప్తారు కదా, హరేర్ నామేవ కలో నాస్తేవ గతిరన్యద. అంటే హరినామం అనేది కలియుగంలో హరినామానికి మించింది లేదు. అంటే భగవంతుడు ఒక విషయాన్ని 3 సార్లు నొక్కి చెప్పారనమాట. ఎలా? హరినామం అనేది కలియుగం అనేది కలహాల యుగం. అంటే మనం బాగుండాలనుకున్నా కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటది అనమాట. అది కలియుగం యొక్క ధర్మం వస్తది. అది కలి ప్రభావం అని చెప్తారనమాట. కానీ అందులోనే కలియుగ ధర్మం ఏం చెప్పారు మనకి ఆచార్యులు అంటే హరినామం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. అది కూడా మనకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే చాలా చాలా ఈజియెస్ట్ అండ్ సింపుల్ అన్నమాట. ఎంత అంటే అన్ని శాస్త్రాల సారం. ఈవెన్ మనం విష్ణు సహస్రనామం చదివితే, తర్వాత ఆ లలిత సహస్రనామం, ఏ నామాలైనా తీసుకోండి, ఎలాంటిదైనా తీసుకోండి, అన్ని దాంట్లో సారం భగవంతుడి ఈ నామంలో పెట్టానని చెప్పాడు అనమాట. సో అందుకనే చాలా ఈజియెస్ట్ అండ్ సింపుల్ అన్నమాట. భగవన్ నామాన్ని నిరంతరం జపించడం వల్ల పాపాలు తొలగిపోయి మనస్సు స్థిరపడుతుంది. ఎవరైతే ఈ హరినామం చేస్తారో ఆ, వాళ్ళ పాపాలన్నీ, అంటే మన పాపరాశి చెప్పాలంటే ఎన్నో కోట్ల జన్మలు, మనం 84 లక్షల జీవరాశులు దాటి మనం మానవ జన్మ తీసుకుంటాం కదా. సో ఆ మానవ జన్మ మనకి రావడం అనేది అదృష్టం అనుకున్నప్పుడు, ఆ అదృష్టంలో మనకి అది కలిగిన అదృష్టం ఏంటంటే హరినామం వింటున్నాం అన్నమాట, హరినామం పలుకుతున్నాం. సో 9 రకాల నవవిధ భక్తుల్లో మనము 2 రకాల భక్తి ఒకేసారి చేస్తున్నాం. హరే కృష్ణ మంత్రం చెప్తున్నాము, వింటున్నాము. ఇంకా స్మరణ కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం జపం చేస్తూ కూడా భగవంతుని, ఆయన రూపాన్ని అది మనము స్మరించుకోవచ్చు అనమాట. అంటే నవవిధ భక్తుల్లో ఒకేసారి మనకు 3 రకాల భక్తి కూడా చేయొచ్చు అనమాట. ఒక్క భక్తి చేసి కూడా భగవద్ధామం వెళ్ళొచ్చు అని భగవంతుడు చెప్తారు. కానీ మనకి హరినామం వల్ల మన ఆచార్యులు మనకి 3 రకాల భక్తి చేసే అవకాశాన్ని ఇచ్చారన్నట్టు. తర్వాత వినపడుతుందా ప్రభుజీ, మాతాజీ? వినపడుతుంది వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుంది. వినపడుతుంది వినపడుతుంది మాతాజీ. తర్వాత కృష్ణ ప్రసాదం తినడము. సో మనం అనుకున్నాం కదా, మనము ప్రభుపాద ఏమన్నారు, మన గృహాన్ని మనము బృందావనం చేసుకోమంటారు అనమాట. మన గృహాన్ని దేవాలయం లాగా చేసుకోవచ్చు అంటారు. ఎలా? మనం ప్రతిసారి అన్ని ధామాలకు వెళ్ళి అక్కడ మనం నివసించడం కష్టం అన్నమాట ఈ కలియుగంలో, మనం ఇప్పుడుండే ఈ ఫాస్ట్ లైఫ్ లో. కానీ మనము ఇంట్లోనే ఒక భగవంతుడి ఫోటో పెట్టుకునేసి కృష్ణకు మన ప్రసాదం అన్నమాట. ఎందుకు ప్రసాదం పెట్టాలి అనుకుంటామంటే, ఆ, దాంట్లో మనం త్రిగుణాలు చెప్పుకున్నాం కదా. సో ఆ త్రిగుణాలలో ఏదో ఒక గుణంలో మనము హైలైట్ అవుతుంటాం అనమాట రోజులో. కానీ ఎప్పుడైతే మనకు భగవంతుని ప్రసాదం పెట్టి తీసుకుంటాం, అట్లీస్ట్ సత్వగుణానికి మనము రాగలం అన్నట్టు. సో సత్వగుణం వస్తే మనకు కొంచెం ఈ దైవి గుణాలు అనమాట, ఈ శాస్త్ర అధ్యయనము, తర్వాత ఇవి చదవాలి, సత్పురుషులతో సాంగత్యం చేయాలన్న ఒక ఆలోచనలు వస్తాయి అన్నమాట. సో భగవంతునికి మనం ఎప్పుడైతే ప్రసాదం పెట్టి తింటామో, మన ఇంద్రియాల్లో ఫస్ట్ ఇది నాలుక అన్నమాట. సో నాలుక శుద్ధి అవ్వడం వల్ల అది పొట్టకి వెళ్తుంది కదా ఆ ప్రసాదము. సో అది అన్ని అవయవాలకు వెళ్ళి ప్రతి అవయంలో మనకి ఆ పరిశుద్ధత అనేది జరుగుతుంది అనమాట. సో అలా మనం ప్రసాదం తీసుకునడం వల్ల మనకి భగవంతుని మీద భక్తి చేయాలి, ఆచార్యులు చెప్తున్నారా ఏం చేయాలన్న కనీసంలో ఒక ఆ ఆలోచన అనేది వస్తుంది అనమాట. సో అదే మనము అంటే ఎందుకు పెట్టాలి అది కూడా అంటే, ప్రభు చెప్పారు కదా, భోక్తారాం యజ్ఞ తపస్సాం అనేసి. అంటే అన్ని యజ్ఞాలకు భోక్త విష్ణు అన్నమాట. సో ఇవన్నీ మనకు ప్రకృతిలో ఇచ్చింది భగవంతుడే. బట్ మనం అన్ని తీసుకుంటాము, అన్ని చేసుకుంటాము, కానీ ఆయన పెట్టకుండా ఎప్పుడైతే మనం తింటామో మనం దొంగలం అయినట్టే కదా. ప్రసాదం అనేది మనం ఎందుకు ఆఫర్ చేస్తారు భగవంతుడి కంటే, ఇప్పుడు మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా ప్రసాదం చాలా చాలా టేస్ట్ గా ఉంది, మంచిగా తినేసి వస్తాం కదా. ఎందుకంటే అది భగవంతుడికి నివేదిస్తారు కాబట్టి. భగవంతుడు ఏం చేస్తారు, దాన్ని కళ్ళతోనే తీసేసుకుంటారు అనమాట. ఆయన తీసుకొని మనకి దాన్ని ప్రసాద రూపంలో, ఆ భోగు మనం పెట్టినప్పుడు ప్రసాద రూపంలో మనకి ఇస్తారు. సో ఎప్పుడైతే భగవంతుడు దాన్ని మనకి చూసి ఇస్తారో, దాంట్లో ఉండే ఏ కరమైనా సరే, ఎవరెవరి నుంచో వస్తాయి కదా అవన్నీ వస్తువులు. సో వాటిని భగవంతుడు తీసేసుకొని మనకి దాని శుద్ధత రూపంలో మనకి అందిస్తున్నాడు.
సో దాన్ని మనం తీసుకోవడం వల్ల మనం మనసు శుద్ధి అవుతుంది. ఇక్కడ రాశారు చూడండి, మనసు శుద్ధి అవుతుంది, స్పష్టమైన ఆలోచనలు పుడతాయి మరియు ఇంద్రియాలు నియంత్రించబడతాయి. ఇప్పుడు మనకి భగవంతునికి నివేదించిన ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు భగవంతునికి నివేదించకుండా తీసుకోవాలి కదా. కృష్ణ ప్రసాదం తినడం అనేది కూడా దైవీ గుణాలను అభివృద్ధి చేస్తుంది అని చెప్తున్నాను. తర్వాత ఎవరు పరిణితి చెందినవారు. తర్వాత ఇక్కడ 2.58 శ్లోకాలు చెప్తున్నాను. యదా సంహారతే ఛాయం కూర్మో జ్ఞానివ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే తాబేలు తన అవయములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానం నందు సుస్థిరంగా ఉన్నవాడగును. సో మనకి ఇక్కడ ఒక తాబేలు కనిపిస్తుంది కదా, అది ఏం చేస్తుంది, బయటికి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దాని బయటికి వచ్చినప్పుడు దానికి ఏదైనా అలజడి వినిపించి ఏదైనా సౌండ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అన్ని ముడుచుకొని తన మొత్తము ఆ డొప్ప లోపలికి వెళ్తుంది అన్నట్టు. సో మనం కూడా ఏం చేయాలంటే మన ఇంద్రియార్థాలు అంటే ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి కదా, క- కళ్ళు, ముక్కు, చెవి, నోరు, ఇలాంటివన్నీ, నాలుక, చర్మము. సో వీటికి వాసనలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాలుక రుచి, కళ్ళు చూడటము, తర్వాత చెవులు వినడము, ఇలా వాటి ఇంద్రియార్థాలు ఉంటాయి అన్నమాట. వాటిని ఇంద్రియార్థాలు అంటారు. ఏ ఇంద్రియానికి సంబంధించిన ఇంద్రియార్థాలు ఉంటాయి, వాటిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలాగైతే ఈ తాబేలు ఆ ఇంద్రియాలను వాటి ఏదైనా శత్రువు వచ్చినప్పుడు అది లోపలికి చేస్తుంది కదా, సో అట్లే మనం కూడా ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు కూడా ఆ ఇంద్రియాలను మనం కూడా ఇంద్రియార్థముల నుండి తప్పించాలన్నట్టు. సో అప్పుడే వాళ్ళు ఆ సంపూర్ణ జ్ఞానాన్ని పొంది సుస్థిరంగా ఉన్న వాళ్ళు అవుతారని చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఏది ఎక్కడ ఉపయోగించాలో అక్కడే యూజ్ చేయాలన్నమాట. అనవసరమైన దానికి అన్నిటికీ మనము వాటిని వ్యర్థం చేయకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంద్రియాలకు అధిపతి భగవంతుడు. చెప్పుకున్నాం కదా, ఋషికేశుడు అనేసి ఆయన. సో భగవంతుడు ఇంద్రియాలకు అధిపతి. సో మన ఇంద్రియాలను ఆయన సేవలో మనం ఎంగేజ్ చేసినప్పుడు అప్పుడు మనమే అవి సంతృప్తి పొందుతాయి అన్నమాట. అంతేగాని మన ఇంద్రియ తృప్తి కోసము ఆ ఇంద్రియార్థములను ఇంద్రియాల కోసం వాడినాం అనుకోండి, అప్పుడు మనకి ఆ అంత తృప్తి ఉండదన్నమాట. అదే ఇంద్రియాలను, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, టెంపుల్కి వెళ్తాము, మన ఇంద్రియాల్లో ఇంకా ఉంటాయి కదా, ఇంద్రియాలు 5 ఉంటాయి. ఇంకా మొత్తం ఇంద్రియాల్లో మనకి కాళ్ళు, చేతులు అవి కూడా వచ్చినప్పుడు కాళ్ళను మనము భగవంతుని మందిరానికి నడవడానికి తీసుకెళ్తాము. చేతులతో భగవంతుని మనము పూలు గాని తులసి గాని అర్పిస్తాము. తర్వాత మన కళ్ళతో భగవంతుని దర్శనం చేసుకుంటాము. చెవులతో భగవంతుని యొక్క కీర్తన వింటాము ఆ టెంపుల్లో, లేదా హరికథ జరుగుతుంది, లేదా భాగవత కథ జరుగుతుంటే అది వింటాము. తర్వాత మన నోటితో ఆయన్ను స్మరిస్తాము. ముక్కు కూడా మనకి కొన్ని అక్కడ ఫ్లవర్స్ ఇస్తారు కదా భగవంతునికి ఆఫర్ చేసినట్టు, తులసి కానీ ఫ్లవర్స్ కానీ ఇస్తారు. సో అవి కూడా మనం వాసన చూస్తాము. సో ఇట్లా మనం సర్వేంద్రియాలను భగవంతుని సేవలో మనం ఎప్పుడైతే పెడతామో అవి మనకి దాని వల్ల మనకు సంపూర్ణ జ్ఞానాన్ని కూడా భగవంతుడు ఇస్తాడని చెప్తున్నారు అనమాట. తర్వాత అసుర గుణాల గురించి చెప్తున్నారు చూడండి. అసుర గుణాలు ఉండే వాళ్ళు, ఇందాక దైవీ గుణాలు చదువుకున్నాం కదా, ఇప్పుడు 16.4 నుంచి అసుర గుణాలు చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రగల్భాలు అన్నమాట. ప్రగల్భాలు అంటే తెలుసు కదా, గొప్పలు చెప్పుకోవడం. అంటే ఉన్నా లేకున్నా దాని గురించి ఎక్స్ట్రా చేసి చెప్పుకోవడం అన్నమాట. ప్రగల్భాలు చేశారంటాం కదా, అంటే పొగిడి చెప్పుకోవడం అన్నమాట. నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, వాళ్ళకేముంది, నేను పెద్ద గొప్పవాణ్ణి అన్నట్టుగా గొప్పలు చెప్పుకోవడం అన్నమాట. తర్వాత అహంకారం, ఈగో అంటాం కదా. సో నేనే గొప్పవాణ్ణి, ఆ, నేను పలానా చోటు నుంచి వచ్చాను, నాకు ఇంత అధికారం ఉంది, తర్వాత లేదా నేను ఒక మంచి పోస్ట్ లో ఉన్నాను, నాకు నా కింద వీళ్ళంతా పనిచేస్తున్నారు, అలాంటి ఈగోస్ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత వ్యర్థమైన ఆరాధన, అంటే వాళ్ళకి శాస్త్రజ్ఞానం ఉండదు కదా. అంటే శాస్త్రాలు వినాలని కానీ, లేదా తర్వాత అసోసియేషన్ తీసుకోవాలా, భక్తుల సాంగత్యంతో అలా ఉండనప్పుడు వాళ్ళు వ్యర్థమైన ఆరాధన అంటే ఏదో ఎవరో చెప్తారు, ఏదో ఒక పూజ చేసేస్తారనమాట. అది దేనికి, వాళ్ళకి ఎందుకు చేస్తున్నామా ఏదనేది కూడా వాళ్ళకి తెలియదు. వ్యర్థమైన ఆరాధన అంటే ఏదో చేస్తున్నారు, ఫాలో అయిపోతున్నారు అనమాట. అలాంటి వాళ్ళవి అది వ్యర్థం అయిపోతుంది. ఒక ఒక దానికి సంబంధించిన పర్పస్ ఉండదు అన్నట్టుగా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా భగవద్గీత చదవాలి, తర్వాత శాస్త్రాలను చదవాలి అనేసి, అది ఎందుకు, మనకి జ్ఞానం వస్తుంది. ఓకే, భగవంతుడు ఏంటి, మనకు భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ కి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కొంచెం మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి మనం చేసే ఆరాధన
వ్యర్థం అవ్వదు అనమాట. ఎందుకంటే మనం కొంచెం శాస్త్ర జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కాబట్టి. కానీ వీళ్ళు అలా ఇష్టపడరు కాబట్టి వ్యర్థమైన ఆరాధనలో ఉండిపోతారు అనమాట. తర్వాత కోపం. అంటే వాళ్ళకి ఒక పని జరగలేదు అనుకోండి, కోపం వచ్చేస్తుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, కోపాన్ని కూడా ప్రదర్శించడు దైవీ స్వభావంలో ఉండేవాళ్ళు అనేసి. సో కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ సత్వగుణం వాళ్ళకు ఉండదు కాబట్టి ఆ తమ గుణంలో రజగుణంలో వాళ్ళు ఉన్నప్పుడు, మనం చెప్పుకున్నాం కదా క్లాస్ లో, రజగుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి కోపంలో ఉంటారు, వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి అనేది. సో అలా వీళ్ళు కూడా ఉంటారన్నమాట. అది రాక్షస గుణం అని. తర్వాత క్రూరత్వం. ఇందాక అనుకున్నాం కదా మనం జీవదయ అనేసి. సో వాళ్ళకి ఏ జీవదయ ఉండదన్నమాట. సో ఇలా మాంసభక్షణ చేయడం కానీ, లేకపోతే ఇతరులను హింసించడం కానీ, సో క్రూరంగా ఉండడం అన్నమాట. కొంతమందిని చూస్తేనే మనకి భయం వేస్తుంది కదా. సో ఇప్పుడు కలికాలంలో మనం ఉండే ఈ కలికాలంలో ఇలాంటి క్రూరత్వాలు చాలా చాలానే జరుగుతున్నాయి. సో ఇట్లా ఉంటారు అన్నట్టు. తర్వాత అజ్ఞానం. వాళ్ళకి సరైన జ్ఞానం కూడా ఉండదంట. ఎందుకంటే వాళ్ళు తీసుకోరు కదా, గుడ్ అసోసియేషన్ లో ఉండరు. సో ఎప్పుడు వాళ్ళు మత్తులో ఉండడము, తమ గుణంలో ఉండే వాళ్ళు నిన్న చూసాం మనం మన క్లాస్ లో, నిద్రలో ఉంటారు, ఎక్కువ మత్తు పదార్థాలు స్వీకరించి ఎప్పుడు వాళ్ళు ఆ ఉన్నదానికంటే ఎక్కువ సమయం నిద్రలో గడుపుతారు. సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి జ్ఞానం ఎలా వస్తుంది? వాళ్ళు ఎలాంటి అసోసియేషన్ లో ఉండరు కాబట్టి సో అజ్ఞానంలో ఉంటారని చెప్తున్నారు. సో 16.5 ఏం చెప్తున్నారు, దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సూరీమత మా శుచః సంపదం దైవీమభిజాతోసి పాండవ. దానికి అనువాదం ఏం చెప్తున్నారంటే, దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధములను కలిగించుచున్నవి. పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించినందున శోకింపకము. ఇక్కడ కృష్ణ అర్జునునికి ఈ ఈ ఈ చాప్టర్ కూడా మొత్తము భగవాన్ ఉవాచ అనమాట, శ్రీకృష్ణ ఉవాచ. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు మొత్తం శ్లోకా శ్రీకృష్ణ అర్జునునికి. అర్జున్తో అంటున్నాడు ఏమని, ఎందుకు అర్జున్తో అంటున్నాడంటే, ఆ అర్జున చెప్తారు కదా సెకండ్ చాప్టర్ లో, ఫస్ట్ చాప్టర్ అంతా ఆయన సెకండ్ చాప్టర్ లో కూడా మళ్ళా భగవంతుడి నుంచి విన్న తర్వాతనే ఆయన యుద్ధం చేయడానికి ఆ స- సమ్మతం చూపిస్తారు అనమాట. అంతవరకు ఆయన బాధపడుతుంటాడు కదా. అంటే వీళ్ళు నా తాతలు, వీళ్ళు నా గురువులు, తర్వాత వీళ్ళంతా నా బంధువులు, వీళ్ళంతా నాకు చిన్నాన్నలు పెదనాన్నలు ఇలా ఉన్నారు కదా, నేను వాళ్ళని ఎలా చంపాలి, వాళ్ళని చంపి తీసుకున్న ఆ రాజ్యం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? సో నేను పాపం చేసిన వాడిని అవుతాను, నాకు ఇదంతా వద్దు, నేను వెళ్ళిపోతాను. ఈవెన్ భిక్షాటన చేసుకొనైనా నేను బ్రతుకుతాను అనేసి ఆయన అర్జున్ కృష్ణతో చెప్తారు కదా. అప్పుడు కృష్ణ ఆయనకు అంతా గీతోపదేశం చేస్తారు కదా, ఇలా కాదు, క్షత్రియ గుణాల్లో ఉండే అతను ఇలా చేయకూడదు, ఇది నీకు సమ్మతం కాదు, క్షత్రియ స్వభావం అనేది యుద్ధం చేయాలనేసి. అంటే ఇక్కడ కృష్ణ దైవీ గుణంలో ఆల్రెడీ ఉన్నాడని అర్జున్ ఎందుకు చెప్తున్నాడంటే, అర్జున ఎక్కడ వాళ్ళను హింసించాలనుకోలేదు కదా, బాధపడుతున్నాడు ఇంకా. అంటే వాళ్ళని చంపితే ఇలా అవుతుంది, వర్ణ సంకరం అవుతుంది, తర్వాత వీళ్ళంతా ఇలా అయిపోతుంది, రాజ్యం అంతా ఇలా క్షోభిస్తా ఉంటది కదా, తర్వాత మేం పొందే ఆనందాన్ని ఎవరితో పంచుకోగలము. సో ఇలాంటివన్నీ కృష్ణకు ఆయన చెప్పినప్పుడు, ఆయన స్వభావం ఏంటి అక్కడ, దైవీ స్వభావం అని చెప్తున్నాడు కృష్ణ ఇక్కడ. సో నువ్వు ఆల్రెడీ దైవీ గుణాలతో ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా శోకింపవలసిన అవసరం లేదు. ఇంకా రాశారు చూడండి, దైవీ గుణములు మోక్షానికి అనుకూలాలు. అంటే మోక్షం 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 అంటే భగవద్ధామంకి మనకి మోక్షం అంటాం కదా. ఆ ప్రతి ఒక్కరు మోక్షం కోసమే తపిస్తా ఉంటారు కదా. సో వాళ్ళకి దైవీ గుణములు ఉన్నప్పుడు అది అనుకూలిస్తుంది అన్నట్టు. తర్వాత అసుర గుణములు ఉంటే అవి బందీలం అయిపోతాం అనమాట. అంటే అసుర గుణంతో చేసే ఏ తప్పైనా మనల్ని మళ్ళీ ఇప్పుడు భౌతిక ప్రపంచంలో బంధిస్తుంది. మనం అనుకున్నాం కదా, మనం కూడా భగవంతుని యొక్క అంశలం. ఏది, మనం ఊర్ధ్వలోకాల నుంచి వచ్చినప్పుడు ఆ మనం కూడా మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన, మాతాజీ కూడా చెప్పారు కదా. వర్షపు నీరు ఏ విధంగా అయితే మనకి పైనుంచి వచ్చినప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, ఎప్పుడైతే అది భూమి మీద పడుతుందో ఆ మట్టితో అంతా కలవడం వల్ల అది మడ్డిగా అవుతుంది అనమాట. సో అలానే మనం కూడా ఊర్ధ్వలోకాల నుంచి మనం ఇక్కడికి వచ్చినప్పుడు స్వచ్ఛంగానే ఉన్నాం అనమాట. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతిలో మనం మిళితమైనామో, ఈ త్రిగుణాలతో మనం మిళితం అవ్వడం వల్ల మనకి మళ్ళీ ఈ బంధ కారకాలన్నీ అవుతున్నాయి అన్నమాట. సో మళ్ళీ మనం వాటిని అన్నిటినీ తెంచుకొని, అంటే ఆ గుణాతీత స్థితికి, ఆ త్రిగుణాలను దాటి సత్వగుణంకి వచ్చి, సత్వగుణం నుంచి విశుద్ధ సత్వం అన్నమాట, అంటే వసుదేవ స్థితి అనుకున్నాం కదా. సో అప్పుడు మనము ఈ భగవంతుని చేరుకోవడానికి మనకి మార్గం సులభం అవుతుందని చెప్తున్నారు.
అర్థమవుతుందా? కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను మాతాజీ, ఇంకా కొంచెం లేదు స్లోగా మేడం, వెళ్తాను. అర్థం అవుతుందండి. లేదు మాతాజీ మేడం, అర్థం అవుతుంది. లేదు మాతాజీ, చాలా బాగుంది, చక్కగా అర్థమవుతుంది. మాతాజీ కొంచెం టైం చాలా బాగా 1 అవరే కదా, చెప్తున్నారు. 1 అవర్ ఇచ్చారు కదా, కొంచెం స్పీడ్ గా వెళ్తున్నానేమో, మీకు అర్థం లేదు అవుతుందో మాతాజీ, లేదో. బాగా అర్థం అవుతుంది. ఓకే. సో ఇక్కడేమో 16.7 లో ఏం చెప్తున్నారంటే, ప్రవృత్తించ నివృత్తించ జనానం విదురాసురః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అనువాదం ఏం చెప్తున్నారు? అసురీ గుణములు కలవారు చేయవలసినదేదియో చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వము కాని సదాచారము కాని సత్యము కాని వారి యందు గోచరింపదు. మనము పూర్వకాలము సినిమాలలో కూడా చూస్తాం కదా, రాక్షసులు ఎలా ఉంటారు, రాక్షసులు వాళ్ళ ప్రవర్తన ఏంటి, చాలా చూసాం చిన్నప్పుడు సినిమాలలో. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏది చేయ ఏది చేయాలో వాళ్ళకి తెలియదు అనమాట, ఏది చేయకూడదో కూడా వాళ్ళకు తెలియదు. అంటే ఇది కరెక్టా, ఇది తప్పా, ఇది నేను చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఏది తెలియదు అనమాట. ఎందుకు వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు అనమాట. ఎందుకు వాళ్ళకి గుడ్ అసోసియేషన్ లేదు కదా ఎంతసేపు. ఇప్పుడు చూడండి ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు, ఆ ఇతనేమో కార్లో వెళ్తున్నాడు లగ్జరీగా, ఇక్కడంతా పేదవాళ్ళు ఉన్నారు. అతను చూడండి ఆ బ్రెడ్ అవన్నీ ఇలా ఇసిరేస్తున్నట్టు. అది ఎలా చూడండి, ఎంత లగ్జరీగా అతను ఎంజాయ్ చేస్తూ అతను వీళ్ళకు విసిరేస్తున్నాడు. కానీ అదే ఒక సత్వగుణము దైవీ గుణంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం వాళ్ళకి ఏది చెయ్యొచ్చా ఏది చేయకూడదా, ఇందాక మనం అనుకున్నాం కదా భగవంతుడి ప్రసాదం తీసుకోవాలన్నట్టుగా. సో వాళ్ళు అట్లీస్ట్ ఇలాంటి పేదవాళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు కూడా ఆచార్యులు చెప్తారు, ఆ ఈవెన్ మనం అన్నదానం చేయాలన్నా లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా వాళ్ళకి కృష్ణ ప్రసాదం ఇవ్వడం వల్ల వాళ్ళకి సుకృతి వస్తుందంట. అది కృష్ణప్రసాదం అంటే ఓ ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మన ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి మన ఇంట్లో ఉంటాయి, అలా ఆఫర్ చేసుకొని మనం కార్లో వెళ్తా ఉంటాము. ప్రతిసారి మనం డబ్బే వేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆ డబ్బుని తీసుకెళ్లి వాళ్ళు ఏదేదో ఖర్చు పెడతారు, వాళ్ళకి సుకృతి మనకు వస్తుందో రాదో తెలియదు. సో మనము కృష్ణ ప్రసాదం కృష్ణుడికి ఆఫర్ చేస్తాం కదా, హరే కృష్ణ మంత్రం చదివేసుకొని, కృష్ణ దీన్ని మాకు నీకు అర్పిస్తున్నాను ప్రసాదంగా అనేసి. సో అవి తీసుకెళ్లేసి మనము వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళది తినడం వల్ల ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ ప్రసాదం తింటారో వాళ్ళలో మెల్లగా ఈ అసుర గుణాలు కానీ లేకపోతే వాళ్ళకుండే ఆ కర్మ అనుసారంగా ఏవైతే వాళ్ళకి వస్తున్నాయో అవన్నీ మెల్లమెల్లగా డిక్రీజ్ అయ్యి వాళ్ళలో కూడా సత్వగుణం పెరుగుతుంది. వాళ్ళు కూడా భగవంతునికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చేమో, తెలియదు కదా, ఆ తర్వాత కృష్ణ చూసుకుంటారు. సో మనం అలా అలా చేయొచ్చు అనమాట. ప్రసాదం గురించి ఇందాక వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ ప్రతిసారి మనము ఆ, వెళ్తూ ఉంటాము, ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు, అయ్యో ఇవ్వలేకపోయినామే అని బాధ లేకుండా, లేకపోతే డబ్బులు ఇస్తే అతను ఏం చేసేసుకుంటాడు. కొంతమంది డ్రింక్ చేస్తా ఉంటారు, కొంతమంది ఏదేదో చేస్తారు, వేరే కార్యాలన్నీ చేస్తారనమాట. సో వాళ్ళ వల్ల వాటి వల్ల వాళ్ళకి సుకృతి రాదు కదా. సో భగవంతుని ప్రసాదం ఎవరైతే తింటారో వాళ్ళకి సుకృతి వస్తుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి, ఏదో ఒకటి మనం ఇంట్లో జస్ట్ ఈవెన్ బిస్కెట్స్ అయినా సరే, బయట కొనుక్కున్నట్టయినా సరే, ఏదో ఒకటి మనం భగవంతునికి కొంచెం తులసేసి ఆయనకు ఆఫర్ చేసేసేసి, కృష్ణ అని మనం కార్లో వేసినాం అనుకోండి, కొన్ని చెడిపోయినట్టు ఉంటాయి ఇలాంటి బిస్కెట్స్, అలాంటి చెడిపోవు కదా. ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు అడుగుతారు. ఈ మధ్య మేము అలానే చేస్తున్నాం అనమాట. అంటే ఇంతకు ముందు అయితే ఏదో ఒకటి అట్లా డబ్బులు అట్లా వేసేవాళ్ళము, బట్ ఇప్పుడు మనకు తెలిసింది కృష్ణ ప్రసాదం తినడం వల్ల ఎంత పవిత్రత వస్తుందా, ఎంత దయ వస్తుందా, వాళ్ళలో ఎలా దైవీ గుణాలు ఇంక్రీజ్ అవుతాయా అని తెలిసినప్పుడు, సరే ఏమవుతుంది, ఒక చిన్న బిస్కెట్ ప్యాకెటే కదా, కృష్ణకు చూపించేసి కృష్ణ ఇది నీ ప్రసాదం అని పంచు, ఎవరొకరు కనిపిస్తారు, వాళ్ళు కూడా తృప్తి అన్నమాట. చాలా మంది డబ్బులు అడుగుతారు, బట్ కొంచెం మనము ఇది ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. సో అది మనము డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ శుచిత్వం గాని సదాచారం గాని సత్యం గాని వారి యందు గోచరించదు. అంటే వాళ్ళకి ఎలాంటి శుచిత్వం ఉండదు అనమాట, ఏదో వస్తున్నాం తింటున్నాం పోతున్నాం అంటారు. తర్వాత సదాచారం. సదాచారం అంటే మనకు శాస్త్రాలు ఎలా ఉంది, మనం ఎలా ఉండాలనేసి సదాచార కోర్స్ ఉందన్నమాట యాక్చువల్గా ఒకటి. సో దాంట్లో మనకి అన్ని తెలుస్తాయి. మనం బ్రహ్మీ ముహూర్తంలో ఎందుకు లేవాలి, ఎందుకు ఈ తపస్సుని మనం తీసుకోవాలి, ఇవన్నీ మనకి ఆ సదాచార కోర్స్ లో చెప్తారు. తర్వాత సత్యం. సత్యం కూడా వాళ్ళ దగ్గర ఏముండదు కదా. అలా చూడండి, ఆయన ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నాడు, ఒక పక్క ఇలా విసిరేస్తున్నాడు. సో అలా వాళ్ళకి ఎలాంటి జ్ఞానం ఉండదని చెప్తున్నారు అనమాట. తర్వాత ధర్మానికి 4 స్తంభాలు. ఇవి మనకి రెగ్యులర్ గా వినపడతాయి అన్నమాట. ఎందుకు అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రభుపాద మనకి చెప్పిన ఆ దాంట్లో 16 నియమాలు ఒకటి, 16 మాలలు ఒకటి జపం చేయడము, తర్వాత 4 నియమాలు అన్నమాట. ఈ 4 నియమాలు మనకి ఒక స్తంభాల్లాగా అన్నమాట ధర్మానికి. ఏంటివి అయ్యి అంటే దయ ఫస్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్
మనము దయ దగ్గర ఏమొచ్చింది, అతను కత్తి తీసుకొని పొడుస్తున్నాడు ఏదో. పొడుస్తున్నాడంటే మాంసాహారం పెట్టారు పైన, దానికి ఎగ్జాంపుల్. మన మనము మాంసాహారాన్ని అలా అంటే మనం భక్తిలో వెలగాలి, భక్తిలో వెళ్ళాలి, కొంచెం మనము ఆ సాత్విక నేచర్ రావాలి, దైవీ గుణాలు రావాలంటే ఫస్ట్ మనకు కృప చెప్తారు, జీవదయ ఉండాలంటారనమాట. అంటే భగవంతుడి యొక్క అంశలము మనం ఒక్కరమే కాదు కదా, ఈ సృష్టిలో చరాచర సృష్టిలో ఉండే ప్రతిదీ భగవంతుని సృష్టి అని చెప్తారనమాట. ఈవెన్ పేడ పురుగులో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో అక్కడ ఉంటాడనమాట. అయితే మనం ఏం చేస్తాము, మనము తెలియక చేస్తాం. ఏదో ఒక చీమని చంపుతాము, దోమని చంపుతాము, తర్వాత ఏదేదో చేస్తాం అన్ని. కానీ వాటిల్లో కూడా పరమాత్మ ఉంటాడని మనకు తెలియదు అనమాట. కానీ ఎప్పుడైతే మనం కొంచెం శాస్త్ర జ్ఞానము, తర్వాత కొంచెం మనం ఈ దైవిక లక్షణాల్లో గుడ్ అసోసియేషన్ లో మనం వెళ్ళి ఇలా భగవద్గీత భాగవత క్లాసులు మనం వినడంలో మనకి ఏం అర్థమవుతుందంటే, ఓకే, ఈ సృష్టిలో ఉండే ఈ చరాచర సృష్టి అంతా, ఈ బ్రహ్మాండాలు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సృష్టించిన ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవి కూడా పరమాత్మ యొక్క అంశ అని మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనం వాటిని చంపడానికి పెద్ద సుముఖత చూపించాం. ఈవెన్ ఒకవేళ మనకేం చెప్తారు, మరీ మనకి హాని కలిగించేటి ఏదన్నా, అంటే ఇప్పుడు తేలు పాము అలాంటి మనకి ఏదైనా హాని కలిగిస్తాది అంటే దాన్ని మనం ఆ నిర్మూలించవచ్చు. కానీ వాటంతటా వెళ్తున్నప్పుడు మనం వాటిని వదిలేయచ్చు అనమాట. సో అట్లనే మాంసాహారం కూడా మనకి శాస్త్రాల్లో ఉంది అన్నమాట. మాంసాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఆ, అంటే దానికి మళ్ళీ మనం డెప్త్ గా క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్తారు ప్రభు. సో అట్లా మనకి దయ ఉండాలని చెప్తారనమాట. అంటే ఒక వ్యక్తిని, అంటే ఒక జీవిని సృష్టించే హక్కు మనకు లేదు. అంటే భగవంతుని సృష్టిలో అంతా ఆయన సృష్టి, కానీ దాన్ని మనం ఎలా నాశనం చేస్తాం కదా. అంటే మనము దాన్ని చంపినామంటే మళ్ళీ మనం తిరిగి దాన్ని సృష్టించలేం కదా. సో ఒక సృష్టించలేని జీవిని మనం చంపే హక్కు కూడా ఎక్కడి నుంచి వస్తుంది. సో అదే అన్నమాట మనం చెప్తారు. అలా దయ ఉండాలి, ప్రతి జీవి పైన దయ ఉండాలి అంటారు. అందుకే మనకి రూపాలు స్ట్రిక్ట్ గా చెప్తారనమాట, మాంసాహారం అనేది మనము త్యజించాలి. ఎందుకంటే ఆ జీవి కూడా భగవంతుని యొక్క అంశే కాబట్టి అవి కూడా మన సిస్టర్స్ బ్రదర్స్ లాగా అన్నమాట. ఇప్పుడు ఒక తండ్రికి ఉన్న పిల్లల్లో అందరూ కరెక్ట్ గా ఉండాలని లేరు. కొంతమంది అవిటితనం ఉంటారు, కొంతమంది గుడ్డితనం ఉంటారు. కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళను త్యజిస్తారా? లేదు కదా, వాళ్ళని కూడా ఇంకా బాగా చూసుకుంటారు అనమాట. సో అట్లనే ఈ చరాచర సృష్టి అంతా భగవంతుని అంశాలే అయినప్పుడు, సో అవి మనకి కూడా సిస్టర్స్ బ్రదర్స్ లాగా అని చెప్తారనమాట. సో ఇది మనవి దయ ఉండాలి అని చెప్తారు. ఇది కూడా పైన రాశారు చూడండి, ఇంద్రియ నియంత్రణ ఎలా ఉండాలి. మన ఇంద్రియాలు నియంత్రించుకోవాలంటే ఈ 4 మనము పాటించాలన్నమాట. తర్వాత జూదం. జూదం వల్ల మనం చూసాం కదా, ఈవెన్ మహాభారతంలోనే పాండవులు ఎలా అయిపోయారు, వాళ్ళంతా వాళ్ళ రాజ్యాలన్నీ కోల్పోయేసి. కానీ అది వాళ్ళ రాజధర్మం కాబట్టి వాళ్ళు చేయాల్సి వచ్చింది, వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళు అలా. యాక్చువల్ గా వాళ్ళ అప్పుడప్పుడు వాళ్ళ డ్యూటీ లాగా అన్నమాట. అంటే వాళ్ళు ఆ ఎలాగైతే వాళ్ళు ఈ ఇది చేస్తారు కదా, ఆ వేటకి వెళ్తారు కదా. సో అది మనం ఏమనుకుంటాము, వేటకి వెళ్ళి అతను చంపేశాడు కదా ఆ జంతువులను. కానీ అది కాదనమాట, ఆయన రక్షణ కోసం చేస్తున్నాడు ఆ జూదం, వేట. తర్వాత యుద్ధంలో కూడా చంపుతారు కదా శత్రువుల్ని. సో అది ఓకే, వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళ ధర్మం కొద్దీ చేస్తారు. బట్ కానీ మనకు ఈ కలియుగంలో సో ఈ జూదం వల్ల నిజాయితీ పోతుంది అనమాట. అంటే బెట్టింగ్స్ పెడతా ఉంటారు కదా, ఆ రూ. 100 తర్వాత కొంచెం డబ్బులు పెట్టి ఆడుతా ఉంటారు. సో ఆ బెట్టింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళు అబద్ధాలైనా ఆడతారు, దానిలో గొడవలైనా జరుగుతాయి. సో నిజాయితీగా ఉండలేరు అనమాట. సో జూదం వల్ల, జూదం అంటే అదే మనం కార్డ్స్ అవి ఆడతారు కదా. సో ఇంకా చాలా బెట్టింగ్స్, ఇవన్నీ జూదం కిందికి వస్తాయని. సో వాటి వల్ల నిజాయితీ పోతుంది అనమాట. తర్వాత మత్తు పానీయాలు. ఎప్పుడైతే మనము ఈ డ్రింక్స్ ఉంటాయి కదా, ఈ ఆల్కహాల్, తర్వాత ఈ గంజాయి, తర్వాత ఇవి ఇవి ఉంటాయి కదా మనకి మత్తుని కలిగించేటివి, ఆ పాన్ పరాగులు కానీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా, ఆ అవేమంటారు డ్రగ్స్, ఇట్లాంటివన్నీ మనకి మత్తు పానీయాలు అన్నమాట. సో వాటి వల్ల మన తపస్సు చెడిపోతుందని చెప్తున్నారు. తపస్సు అంటే ఏంటి, మనము నిష్టగా ఉండలేం కదా. ఇప్పుడు ఒక డ్రింక్ చేసిన వ్యక్తి అస్తమానం తాగి మత్తులోనే ఉంటాడు, నిద్రపోతుంటాడు. అతను పొద్దున్న లేసి ఎప్పుడు నామజపం చేయాలి, పొద్దున్న లేసి భగవంతునికి ఎప్పుడు ఆరాధన చేయాలి, భగవత్ ప్రసాదం ఎప్పుడు తయారు చేయాలి. సో ఇవన్నీ అతనికి తెలీదు. ఎందుకు తెలీదు, ఎప్పుడు ఆ మత్తులో అతను మునిగిపోయింటాడు అనమాట. సో తపస్సు అనేది భగవంతుడు మనకి ఈ కలికాలంలో మన ఆచార్యులు ఏం చెప్తారు, మన ఇంట్లోనే ఉండి మనము తపస్సు లాగా
చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడికో వెళ్ళి మనం తపస్సు చేయాల్సిన అవసరం లేదనమాట. అలాంటి తపస్సు కలియుగానికి చెప్పలేదు. మన ఇంట్లోనే మనం శుచిగా ఉండేసి మన పిల్లలు, మన భర్త, మన మన ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకొని భగవంతుని ఆరాధనలో ఉండేసి ఇలా మనకి రేపు ఏకాదశి ఉంది. సో ఏకాదశి అనేది మనకి చాలా చాలా పవర్ఫుల్ అంటారు. ఎందుకంటే ఏకాదశి మాధవ తిథి అంటారు అనమాట. అంటే భగవంతునికి దగ్గరగా చేసేది ఏకాదశి అని చెప్తారు. అయితే ఏకాదశి అని చెప్పేసి మనకు ప్రభుపాద ఎక్కడా ఫాస్టింగ్ ఫుల్ ఫాస్టింగ్ చెప్పలేదు. అసలు మనకి ఇస్కాన్కి వచ్చాక ఏకాదశి ఫాస్టింగ్ చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఎందుకంటే 1008 రకాలు మనం నెట్ లో కొట్టామంటే ఏకాదశి ఇస్కాన్ ఏకాదశి ప్రసాదాలని అసలు 1008 రకాలు ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి చేసుకొని తినేయండి హ్యాపీగా. కృష్ణకి ఆఫర్ చేసింది తినండి. బట్ ఎక్కువ మనము ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండవడం అనమాట. మనం జపం చేసుకుంటూ ఆ నామం జపం చేసుకుంటూ ఇంకా మనకి సాటర్డే సండేస్ వస్తే ఇంకా హ్యాపీ. మన ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మనము దాంట్లో ఉండొచ్చు అన్నమాట. నిన్న మనం చూసాం కదా హ్యాపీ ఫ్యామిలీ ఎలా ఉందో ఆ క్లిప్ చూసాం కదా. ఎంత చక్కగా వాళ్ళు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. సో అలా ఎందుకు ఉండకూడదు? ఇలా మనము తపస్సు పాడు చేసుకొని ఆ అలా ఉండడం ఎందుకు? రేపు ఏకాదశి మంచిగా అందరం జపం చేసుకోవడము, తర్వాత ప్రసాదం వండుకొని తినడము, ఇంకా 10 మందికి మనము ఈ భగవద్గీత జ్ఞానాన్ని, తర్వాత ఈ హరినామం గురించి, తర్వాత ఏంటి ఏకాదశి అనేసి ఇంకా 10 మంది మనం చెప్పొచ్చు అనమాట. సో ఇలా మనము తపస్సు తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ మత్తు పానీయాల్లో ఉంటామో ఆ తపస్సు అనేది చెడిపోతుందని చెప్తున్నారు. తర్వాత శుభ్రత. శుభ్రత ఎలా పోతుంది? వ్యభిచారం అని చెప్తున్నారు. సో మనకు శాస్త్రాలు ఏం చెప్పాయంటే భార్యతో ఉండే దాంపత్య జీవితం ఒక్కటే శాస్త్రాలు మనకి ఆదేశించబడ్డాయి అన్నమాట. తర్వాత భార్య కాకుండా ఏ వ్యక్తితో అయినా మనము ఆ మైథున సుఖాన్ని కోరుకున్నప్పుడు అది వ్యభిచారం అవుతుంది. దానివల్ల మనకి శుభ్రత పోతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఇంకా ఇంకా మనకి ఈ తర్వాత ఈ దాంపత్య జీవితంలో కూడా ఏం చెప్తారంటే ప్రభుపాద ఆ మనకి ఆ పిల్లలు కూడా మనము ఆ మైథున సుఖం కోసం కాకుండా మనము భగవంతుని సేవలో వాళ్ళని ఎంగేజ్ చేసే లాగా మనల్ని పిల్లల్ని మనము కనొచ్చు అని చెప్తారనమాట. దానికి కూడా మనకైతే గనక చాలా చాలా నియమాలు ఉన్నాయి మనకి. అవన్నీ తర్వాత మనం చూసుకోవచ్చు. బట్ అట్లాంటివి మనము కోరుకొని మంచి పిల్లల్ని మనము ఆ రావడానికి చేసుకోవచ్చు అని చెప్తారనమాట. తర్వాత భయంకరమైన స్వభావాల సేకరణ. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకపోవడం. చూడండి భయంకరమైన స్వభావం ఎలా ఉంటుందంట. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకపోవడం. ఏది చేస్తే కరెక్టో ఏది చేస్తే తప్పు అని తెలియకపోవడం కూడా ఆ భయంకరమైన స్వభావం అంటున్నారు. తర్వాత శాస్త్రాలు పాటించరు. శాస్త్రాలు చదవరు కదా. ఎందుకంటే సత్సాంగత్యం లేదు. ఎవరిని ఎవరితో కలవరు. ఎవరు పాటికి వాళ్ళు ఉంటారు కాబట్టి శాస్త్రాలు వాళ్ళు చదవలేరు అనమాట. తర్వాత స్వార్థపరులుగా ఉంటారు. అంతే కదా. దైవీ స్వభావాలు లేని వాళ్ళంతా స్వార్థంగా ఉంటారన్నమాట. నాది నేను నా వాళ్ళే బాగుండాలి నేనే మంచిగా ఉండాలి అనేసి అలా సెల్ఫిష్ నేచర్ తో ఉంటారని చెప్తున్నారు. తర్వాత సరికాని ప్రవర్తన. వాళ్ళ ప్రవర్తన కూడా సరిగా ఉంటదన్నమాట. అంతే కదా. సత్వగుణంలో ఉన్నప్పుడే మనము ఆ కరెక్ట్ గా ఉండడానికి కష్టపడుతుంది ఆ సత్వగుణంలో. అట్లాంటిది ఇంకా తమో రజగుణాల్లో ఉండి ఈ ముందే ఇలాంటి అసుర వృత్తిలో ప్రవృత్తిలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ ప్రవర్తన ఎలా సరిగ్గా ఉంటది. సో అది సరిగ్గా ఉండదని చెప్తున్నారు. తర్వాత ప్రసంగం లేకపోవడం. అంటే వాళ్ళు ఇంకా ఎవరితో కాంటాక్ట్ లో ఉండరు కదా. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరి ప్రసంగాలు కానీ లేకపోతే వాళ్ళు ప్రసంగం చేయడానికి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. తర్వాత అపవిత్రం. నైతికతలను ఇష్టపడవద్దు లేదా అనుసరించవద్దు. అంటే అపవిత్రంగా ఉండడం అన్నమాట. పవిత్రత లేకుండా ఉండడం అని చెప్తున్నారు. తర్వాత ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్యావసరం అని వారు విశ్వసింతురు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంద్రియ తృప్తి. ఇంద్రియ తృప్తి అంటే మన ఇంద్రియాలను సాటిస్ఫై చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు కొంతమందికి సినిమాలు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఆ భగవత్ కథ వినాలి చూడాలి. సో రెండు చూసుకోవచ్చు మనం. ఇప్పుడు టీవీ ఉంటది. టీవీలో మనము సీరియల్ ప్లే చేయొచ్చు. లేదా ఒక భగవంతుని యొక్క ఏదైనా కథ వినొచ్చు. మనకి ఇప్పుడు ఎంతో మందో ఆ మనకి ఆచార్యులు వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఆ ఇంద్రియాన్ని మనము భగవంతుని సేవలో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. కానీ ఇంద్రియ తృప్తి ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అదే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు నమ్మరు. ఏంది ఇదంతా ఎందుకు చేయాలి అన్నట్టుగా చేస్తారనమాట. ఈ విధముగా జీవితాంతం వరకును వారి దుఃఖము అపరిమితముగా ఉంటును. సో అలా అని వాళ్ళు దాంట్లో ఇంద్రియ తృప్తిలో
ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారంటే లేదు. ఇప్పుడు సినిమా చూసి వస్తాం మంచిగా, ఎంజాయ్ చేస్తాము. ఆ ఎంజాయ్మెంట్ ఎంతసేపు ఉంటుంది? కొంచెం సేపే. ఆ సినిమా చూసి మళ్ళీ మనం వచ్చి పడుకునే వరకు, లేదా వన్ డే ఎంజాయ్ చేస్తాం, తర్వాత బాధగానే ఉంటది కదా, మళ్ళీ మన బాధలు మనకు ఉండనే ఉంటాయి. అదే మనము ఆ టైంను కృష్ణ సేవలో ఎంగేజ్ చేసామనుకోండి, భగవంతుని సేవలో ఎంగేజ్ చేసినప్పుడు అట్లీస్ట్ కొంచెంలో కొంచెమైనా ఆ దుఃఖాన్ని మనం నివారించుకోగలం. ఎందుకంటే మన ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి కదా, అవి సాటిస్ఫాక్షన్ అయింటాయి కాబట్టి ఆ దుఃఖానికి ప్రేరేపితం అవ్వకుండా ఉంటది అనమాట. అలా ఆ, వేలాది ఆశా పాశములచే బద్ధులై కామ క్రోధములందు నిమగ్నులై ఇంద్రియ భోగం కొరకు వారు అధర్మ మార్గం ద్వారా ధనమును కూడా ఆర్జిస్తారనమాట. ఇట్లా ఏదో ఒక దారిలో డబ్బు సంపాదించాలి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, ఇక్కడ చూడండి తాగుతున్నారు, ఇక్కడ పైన వ్యభిచార గృహం ఉంది, తర్వాత ఇక్కడ ఒకతను చంపుతున్నాడు, సో ఇక్కడ కూడా కత్తితో చేస్తున్నాడు. ఇట్లాంటివన్నీ మనం ఇంద్రియ తృప్తి కోసం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ డబ్బు పోగొట్టుకోవడం వల్ల దాన్ని మళ్ళీ సంపాదించాలంటే ఏదో ఒక అధర్మ మార్గం, అంటే ధర్మ మార్గంలో కాకుండా ఏదో ఒక మార్గంలో వాళ్ళని కొట్టు చంపు, లేకపోతే లాక్కొను, ఏదో ఒక రకంలో వాళ్ళు ధనాన్ని ఆర్జించాలని చూస్తారనమాట. ఎందుకు? వాళ్ళు ఇంద్రియాల కంట్రోల్ వాళ్ళ కంట్రోల్లో లేవన్నమాట. సో ఇంద్రియాలు గతి తప్పిపోయినాయి అనమాట వాళ్ళకి. ఇది అసలు లక్షణం. తర్వాత అవగాహన. చికిత్స మొదటి దశ వ్యాధిని నిర్ధారించడం మరియు నాకు ఈ ఆలోచనలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయడం మరియు కృష్ణుడి సహాయంతో వాటిని నిర్మూలించడం. మనం ఎలా చేసుకోవచ్చు అంటే, చికిత్స మొదటి దశ అంటే మనకు అంతే కదా, ఫస్ట్ ఏ వ్యాధి ఉందా అని మనం తెలుసుకుంటాం. సో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం, నేను దైవీ లక్షణాల్లో ఉన్నానా, అసుర లక్షణాల్లో ఉన్నానా అని ఫస్ట్ చూస్తాం కదా. సో అది వ్యాధి నిర్ధారించుకోవడం అన్నట్టు అనమాట. ఓకే, నేను నాకు మంచి దారిలో వస్తాను. బ్యాటరీ వినిపిస్తుందా? మధ్యలో కట్ అయింది. కట్ అవుతుంది మేడం. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఉంటుంది. ఓకే, ఇందాక ఇదన్నమాట చికిత్స మొదటి దశ వ్యాధి నిర్ధారించడం మరియు నాకు ఈ ఆలోచనలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయడం. అంటే ఏ ఆలోచనలు ఉన్నాయి? మంచి ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ భగవంతుడు ఇక్కడ మాతాజీ మాతాజీ ఫిగర్ నీట్ గా రావట్లేదు. ఫిగర్ బ్లర్ నీట్గా అయినట్టు. ఆ. ఒక్క నిమిషం అవుతుంది. అది బ్యాటరీ లో ఇప్పుడు ఉంటే ఆన్ వస్తుందండి. చేశాను. వస్తుందా? అదే లోడ్ ఓకే అయింది. అండి. ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే. ఆ ఇక్కడ చూడండి రెండు, అంటే ఏ ఏ లెవెల్లో మనం ఉన్నామని చూసుకోవడానికి కూడా ఆ ఇక్కడేమో ఒకటి నారద మహర్షి స్టోరీ అన్నమాట. మనకి ఇప్పుడు కార్తీక మాసం జరిగింది కదా, తర్వాత ఈ ఈ కార్తీక మాసం జరిగిన ఈ దాంట్లో దామోదర లీల జరిగింది కదా, ఆ దామోదర లీల అన్నమాట ఈ పిక్చర్, ఫస్ట్ పిక్చరు. ఆయన వస్తుంటే వీళ్ళిద్దరు వచ్చేసి నల కుబేరులు అనమాట. వీళ్ళెవరంటే యమల్ కుబేరుని యొక్క పుత్రులు అన్నట్టు. కుబేరుడు అంటే మనకు తెలుసు కదా, చాలా ధనవంతుడు ఆయన. ధనవంతుడు. సో ఆ సో వాళ్ళ పిల్లలు ఇంకా విచ్చలవిడి అనమాట. వాళ్ళు చూడండి మత్తు పానీయాలు తాగుతూ, తర్వాత స్త్రీ సంగమంలో ఉండి అలా చేస్తున్నారనమాట. బట్టలు లేకుండా అలా ఉన్నారు. కానీ ఎప్పుడైతే నారద మహర్షి అంత, ఆయన ఉత్తమ భాగవతోత్తముడు కదా నారద మహర్షి, ఆయన వచ్చేది చూసి అట్లీస్ట్ ఈ స్త్రీలు లేసి వెళ్ళిపోయి వాళ్ళు అట్లీస్ట్ బట్టలు కట్టుకొని పక్కకి వెళ్ళిపోతారు అనమాట. కానీ వీళ్ళు మాత్రం అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. సో వాళ్ళు తర్వాత ఆయన శాపానికి గురవుతారు. ఇదంతా స్టోరీ ఉంది మాత్రం మనకి దామోదర మాసంలో మనకి ఆ స్టోరీ చెప్తా ఉంటారు. కార్తీక ఇప్పుడు పురాణంలో అన్నీ ఉంటాయి మేడం. ఆ కార్తీక పురాణంలో ఉందో లేదో తెలియదు కానీ దామోదర స్టోరీలు అయితే ఉందన్నమాట. ఉంటాయి మేడం, దామోదరుడు అనే, అన్నీ ఉన్నాయి మేడం. ఓకే ఓకే, అది అది స్టోరీ అన్నమాట. అప్పుడు మళ్ళా కూడా వాళ్ళు క్షమాపణ అడుగుతారు. కానీ నారదముని భాగవతోత్తముడు ప్లస్ భగవంతుని యొక్క భక్తుడు కాబట్టి ఆయన ఇచ్చిన వరం, శాపం కూడా వాళ్ళకి వరం లాగా అన్నమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి భగవంతుని యొక్క ధామమైన బృందావనంలో ఆయన వీళ్ళను జన్మ తీసుకునేటట్టుగా ఆయన వరం ఇస్తాడనమాట మళ్ళీ. సో అందుకు వాళ్ళు యమలార్జున వృక్షాలుగా ఆ బృందావనంలో పుడతారు. భగవంతుని యొక్క బాల్యలీలలన్నీ వాళ్ళు చూస్తారనమాట. అంటే చూడండి, భాగవతోత్తముడు అయిన నారద మహర్షి ఆయన శాపం ఇచ్చినా కూడా అది వరం లాగా అన్నమాట. సో అట్లా మనము సాంగత్యం అనేది మంచి సాంగత్యంలో ఉన్నప్పుడు, ఈవెన్ మనము చెడు చెడు దాంట్లో ఉన్నా కూడా భగవంతుడు మనల్ని ఎవరో ఒకరి ద్వారా కలిపి మంచి మార్గంలోకి లాగుతాడనమాట. అట్లా కాకుండా మనం ఆ సాంగత్యాన్ని సరిగా తీసుకోలేదు అనుకోండి, ఇంకా అలానే మనము అధోగతి అవుతాం కానీ పురోగతి ఉండదన్నమాట. సో అట్లా చెప్తున్నారు. నెక్స్ట్ కూడా మనకి ఇక్కడ కూడా కృష్ణుడు అంతా
అలా గోపబాలతో అంతా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైనుంచి దేవతలంతా వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి కృష్ణుడి బాలలీలన్నీ. సో అట్లా మనకి ఈ ఆలోచనలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేసుకోవడం అనమాట. అంటే నా ఆలోచన ఎలా ఉంది, దైవీ స్వభావంలో ఉంది, అసుర స్వభావంలో ఉందని. సో కృష్ణుడి సహాయంతో వాటిని నిర్మూలించడం, అంటే భగవంతుని ఆశ్రయం తీసుకొని మనం వాటిని దాటొచ్చు అని చెప్తున్నారు అనమాట. తర్వాత జగాయ్ మదాయి విముక్తి. జగాయ్ మదాయి స్టోరీ మనకి చాలా చెప్తారనమాట ఇస్కాన్లో. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా, ఉమ్, ఆ జయ జయ విజయులు ఉంటారు కదా భగవంతుని దగ్గర ఉంటారు ఇద్దరు ద్వారపాలకుల్లాగా. సో ద్వారపాలకులు. ఆ వాళ్ళే 3 జన్మలు తీసుకొని అయిన తర్వాత కలియుగంలో వాళ్ళు జగాయ్ మదాయిగా వస్తారంట. చైతన్య మహాప్రభు వస్తారు కదా, నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు ఎవరో కాదు, కృష్ణ బలరాములు అన్నమాట. మనకు ఈ కలియుగంలో వచ్చిన అవతారాలని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే కలియుగంలో అందరము బద్ధజీవులుగా ఉంటాము. తర్వాత ఎలా భగవంతుని చేరుకోవడానికి మార్గం మనకి ఎలాంటి, ఇప్పుడు పూర్వం అంటే ద్వాపరయుగం గాని త్రేతాయుగం గాని ఆ యుగాల్లో అందరు వాళ్ళు మంచిగా భగవత ఆరాధన చేసేవాళ్ళు, యజ్ఞాలు ఆచరించే వాళ్ళు, తర్వాత తపస్సు చేసుకునే వాళ్ళు. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ కలియుగంలో అలాంటివి ఏం లేదు కదా. సో కలిపురుషుడు ఎంటర్ అయిన తర్వాత అలాంటివన్నీ నశిస్తాయి అన్నమాట. సో భగవంతుడు దయామయుడు కాబట్టి చైతన్య మహాప్రభు కరుణామూర్తి అన్నమాట ఆయన. సో ఆయన కరుణా స్వభావంతో మనల్ని ఉద్ధరించడానికి వచ్చినప్పుడు ఈ జగాయ మతాలు కూడా వాళ్ళు ఆ జయ విజయులే వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఆ ఫుల్ అన్నమాట. వాళ్ళు బ్రాహ్మణులే, కానీ వాళ్ళు కలియుగ ప్రభావం వల్ల వాళ్ళు అసలు బ్రాహ్మణత్వాన్ని వదిలేసి ఏదైతే బ్రాహ్మణత్వంలో చేయకూడదో దాన్ని చేస్తారనమాట. మొత్తం ఆపోజిట్ గా చేసి ఫుల్ వాళ్ళు అయిపోయింటారనమాట. చెడు దారిలో ఉండిపోయింటారు. అప్పుడు ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్నారు కదా నిత్యానంద ప్రభు, ఇక్కడ ఈయన నిత్యానంద ప్రభు అనమాట, బలరాముడు అనమాట ఆయన. సో ఆయన గురువు అంశ అని చెప్తారు మనకి. ఎప్పుడు గురువులు మనము ఈ రోజు మనం ఇలా వింటున్నామంటే ఆయన దయలేంది మనం క్లాస్ కూడా వినలేమన్నట్టు అనమాట. ఎందుకంటే గురువు ఉండాలి కదా మన జీవితంలో ఎప్పుడైనా. సో ఆయన ఏం చేస్తారంటే వీళ్ళను వెళ్ళి అడుగుతారనమాట, నాయనా మీరు ఇట్లాంటివన్నీ చేయకూడదు, హరినామం చేయండి అంటే వాళ్ళు డ్రింక్ చేస్తూ ఆ బాటిల్ కూడా విసిరేస్తారనమాట ఆ నిత్యానంద ప్రభు పైకి. ఆయన పాపం దెబ్బ కూడా తగులుతుంది, రక్తం వస్తుంది. మళ్ళీ ఆయనను ఈయన పక్కన ఉండే హరిదాస్ ఠాకూర్ ఉంటారనమాట, ఈయన పైన పక్కన ఉన్నారు చూడండి. సో ఈయన వెళ్ళేసి నిత్యానంద ప్రభుకు చేస్తారనమాట, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆయనకు రక్తం వస్తుంది ఇట్లా. కానీ వెనకాల చూడండి కృష్ణ అవతారం వచ్చింది, ఆయన చక్రం పట్టుకున్నాడు. ఏది ఆ ఆయన ఈ చక్రం వేయడానికి అనమాట. చంపేస్తాను నేను వాళ్ళను, నిన్ను కొడతారా వాళ్ళు అనేసి ఆయన వస్తారనమాట. కానీ మళ్ళీ నిత్యానంద ప్రభు వేడుకుంటారు చైతన్య మహాప్రభును, స్వామి నువ్వు ఈ కలియుగంలో ఎలాంటి ఆయుధం వాడనని మాట ఇచ్చావు, నీ ఆయుధం అంతా హరినామం అనే ఆయుధం అన్నమాట. హరినామం అనే ఆయుధాన్ని నువ్వు తీసుకొని వచ్చినప్పుడు నువ్వెలా చక్రం వేసి వీళ్ళని చంపుతావని ఆయన గుర్తు చేస్తారనమాట. అప్పుడు మళ్ళీ ఆయన కరుణించి, అయితే వీళ్ళు కూడా రియలైజ్ అవుతారనమాట, మేము ఇంత తప్పు చేసినా కూడా భగవంతుడు మా కోసం మళ్ళీ ఆయన క్షమాపణ అడుగుతున్నారు చూడండి అనేసి. అప్పుడు వాళ్ళు రియలైజ్ చేసి ఇది కూడా ఒక లీల అన్నమాట. అంటే భగవంతుడు మనకి కలియుగంలో లీల కూడా చేశారనమాట. అప్పుడు వాళ్ళు మారిపోయేసి మళ్ళా భక్తి చేసుకొని వాళ్ళ జీవితాలను తరిస్తారు. సో అందుకు కోపాన్ని ప్రేరేపిస్తుంది పరిస్థితిని బట్టి స్వీకరించే సామర్థ్యం ఒక వ్యక్తి మంచి వ్యక్తి కాదా అని నిర్ణయించవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఆయన ఆయన వాళ్ళ మీద వేసిన ఆ దెబ్బకి నిత్యానంద ప్రభు కోపం రావాలి మరి, కానీ ఎందుకు రాలేదు? దయ అన్నమాట. ఈ బద్ధ జీవులైన కలికాలంలో ఉండే ఈ బద్ధ జీవుల్ని మనము ఉద్ధరించాలి. సో హరినామం ఇచ్చి భగవంతుడు వాళ్ళని సరైన దారిలోకి తీసుకొస్తారనేసి ఆయన భగవంతుడి కోపం వచ్చినా కూడా ఆయన గుర్తు చేస్తారనమాట, స్వామి నువ్వు ఈ అవతారంలో ఎలాంటి ఆయుధాన్ని వాడకూడదు, హరినామం అనే ఒక ఆయుధాన్ని మాత్రమే తీసుకొని రావాలి అని ఆయన చేస్తారనమాట. అందుకు కోపం అనేది మనకి ఎంత కఠినమైంది అనే దానికి చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాద. తర్వాత త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తదా లోభ సస్మాత్తేతయం త్యజేత్. కామము క్రోధము లోభం అన్నవి 3 నరక ద్వారంలో ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజించవలను. సో మనకి మెయిన్ 3 చెప్తున్నారనమాట. ఏంటివి? కామ క్రోధ లోభం అన్నమాట. కామం అంటే ఈ కోపము, తర ఈ అదే ఉమ్, ఏమంటారు
వన్ టైప్ ఆఫ్ కోపం కూడా వస్తుంది అనమాట కామంలోకి. కోరిక కోరిక కోరికలు అనమాట. అన్ని తీర్చుకోవాలి అనేసి కోరికలు. తర్వాత క్రోధం, క్రోధం అంటే కోపం. కామం అంటే కోరిక. తర్వాత లోభం, లోభం అంటే ఈ పిసినారితనం అంటాం కదా. సో లోభంగా ఉండడం అంటారు. సో ఈ మూడు మనకి నరక ద్వారాలని చెప్తున్నారు అనమాట. మనకి అరిషట్ వర్గాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలని 6 ఉంటాయి అన్నమాట. వాటిలో ఈ మూడు ప్రధానమైనవి అని చెప్తున్నారు. అవి ఆత్మ యొక్క పతనానికి కారణమగుట చేత బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజించాలి. సో మనం ఈ మూడింటిని ఎప్పుడైతే దాటుతామో, మనం ఎట్లయితే త్రిగుణాలను దాటి సత్వగుణానికి రావాలనుకున్నాం కదా, శుద్ధ సత్వ స్థితికి, అట్లా ఈ ఈ దాంట్లలో కూడా ఈ 3 గుణాలను ఎవరైతే దాటుతారో వాళ్ళు ఆ బుద్ధిమంతుడుగా ఉంటారని చెప్తున్నారు అనమాట. తర్వాత నరకానికి 3 తలుపులు. అది ఇందాక చూసాను చూడండి. కోపము, లోపము, దురాశ. సో అవి నరకానికి దారి తీస్తాయంట. అంతే కదా, కోపం వస్తే మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేము. ఆ తర్వాత అలాగే లోభం వచ్చినప్పుడు ఆ లోభత్వాన్ని మనము ఆ, ప్రదర్శించడం వల్ల అది కూడా మనకి భక్తికి అనుకూలం కాదు. తర్వాత దురాశ, కామక్రోధ లోభం, ఉమ్, ఆశ, కోరిక ఉండడం వల్ల అది కూడా మనకి బంధనాల్లో చిక్కునేలా చేస్తాయి అన్నమాట. ఇవి 3 తలుపులు, నరకానికి తలుపులు అని చెప్తున్నారు. తర్వాత యశాస్త్ర విధి ముత్రుత్య వర్తతే కామకారత న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారం వర్తించేవాడు పరిపూర్ణత్వం గాని, సుఖము గాని, పరమగతి గాని పొందుతాడు. ఇందా మనం అనుకున్నాం కదా, శాస్త్రాలను త్యజించి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇష్టానుసారం వర్తించే వాళ్ళకి పరిపూర్ణత్వం. పరిపూర్ణత్వం అంటే పూర్తి జ్ఞానం అన్నమాట. మనం ఇందాక అనుకున్నాం కదా, నేనెవరు, భగవంతుడు ఎవరు, ఈ ఆత్మకి పరమాత్మకి ఉండే సంబంధం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి. సో మనం అనుకున్నాం కదా, నెక్స్ట్ లైఫ్ కి మనం ఈ లైఫ్ లోనే మనం బాటలు వేసుకోవచ్చు అనేసి. సో అలాంటి జ్ఞానం ఏమి పొందలేము అనమాట ఇలా శాస్త్ర విధులు మనం. ఇప్పుడు శాస్త్రం భగవద్గీత చదివితేనే కదా భగవంతుడు మనం ఏ శ్లోకంలో ఎందుకు చెప్పాడు, ఏ శ్లోకంలో మనకి ఎలా వివరిస్తున్నాడు, దాన్ని ఫాలో అయితే మనకి ఏం దొరుకుతుంది అని మనకు తెలుస్తుంది కదా శాస్త్రం చదవడం వల్ల. సో మనం శాస్త్రమే చదవకుండా ఆ శాస్త్రాల్లోని విధులను మనం త్యజిస్తే సో ఎలా తెలుస్తుంది మనకు, సుఖం పొందలేము, పరమగతిని కూడా పొందలేమని చెప్తున్నారు. ఎంచుకునే అవకాశం అందరికీ ఉంటుంది. స్వీయ అవగాహన కోసం చర్యలు చేస్తున్నాను. శాస్త్ర నిబంధనలను పాటించండి, తలుపుల నుండి తప్పించుకోండి, అంతిమ లక్ష్యాన్ని సాధించండి. ఇందాక అనుకున్నాం కదా. సో శాస్త్ర నియమాలు పాటిస్తూ తలుపులు అంటే ఇందాక 3 చెప్పాం కదా, నరకానికి ఉండే తలుపులు మనం తప్పించుకోవచ్చు. తర్వాత అంతిమ లక్ష్యం ఏంటి, పరమగతిని పొందడం. అంటే మనం అనుకుంటాం కదా, మోక్షం మోక్షం కావాలి, వైకుంఠం వెళ్ళాలి, వైకుంఠం వెళ్ళాలి అనేసి తపన పడతాం. సో అంతిమ లక్ష్యం మనకు దొరకాలంటే దీనికోసం మనం చెయ్యాలన్నమాట. తర్వాత శాస్త్ర నియమాలను విస్మరిస్తే ఏమవుతుంది, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, విచారంగా ఉంటారు, పతనం చెందుతారు అన్నమాట. తర్వాత తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం మిహార్హసి. అంటే అందుచేతనే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అకార్యమననేమో అవగాహన చేసుకునవలెను. అట్టి నియమ నిబంధనలు ఎరిగి మానవుడు కర్మ నొనరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. సో తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటాం కదా, దేనికైనా శాస్త్రమే ప్రమాణం అన్నమాట. అంటే దాంట్లో మనకు నియమాలు ఉంటాయి కదా, శాస్త్రంలో మనం ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఏది పాటిస్తే మనము ఎక్కడికి వెళ్తాము, ఏది పాటిస్తే మనము పతనం చెందుతామని ప్రతిదీ ఉంటుంది అనమాట, కార్యము అకార్యం అన్నట్టుగా. సో వాటిని మనము అవగాహన చేసుకున్నాం అనుకోండి, ఆ నియమ నిబంధనలు మనము మానవుడు తెలుసుకోవడం వల్ల అలాంటి కర్మలు మనం చేయడం వల్ల మానవుడు క్రమంగా ఉద్ధరింపబడి భగవద్ధామం చేరుకుంటారని చెప్తుంది. సో ఇది అన్నమాట. హరే కృష్ణ. మాతాజీ. ఎస్ మాతాజీ. సో చాలా శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. సో నేను ఏమన్నా తప్పుగా చెప్పినా లేదంటే ఏదన్నా మీకు ఇబ్బంది కలిగించినా లేదా మీకు ఏదైనా నొప్పించే విషయం మాట్లాడినా నన్ను క్షమించండి మాతాజీ. ఎందుకంటే ఇక్కడ అనొద్దు మాతాజీ. ఇక్కడైతే ఏదైతే ఉందో అదే చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. బట్ ఎప్పుడైనా ఒక చిన్న పొరపాటు దొర్లిండొచ్చేమో, సో నన్ను క్షమించండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాతాజీ మాతాజీ చెప్పండి. ఫస్ట్ ది స్లైడ్ దగ్గర దైవిక గుణాలు అభివృద్ధి చేస్తుంది అది కదా ఒకటి, ఫస్ట్ స్లైడ్. ఒక్క నిమిషం మాతాజీ. ఫస్ట్ స్లైడ్. ఒక్క నిమిషం.
ఇదా ఆ, ఇదే మాతాజీ. దీని తర్వాత ఇది ఇది పెట్టి ఇది సి స్లైడ్ అండి, ఒక్క నిమిషం. ఆ, ఇది స్క్రీన్ షాట్ క్లియర్ గా రావడం లేదు. రావట్లేదా? ఆ, రాలేదా ఓకేనండి, మాతాజీ? పర్లేదు. వచ్చింది వచ్చింది. అంటే ఇది ఉండడమే ఆ, అక్షరాలు స్ట్రాంగ్ గా లేదు చిన్నగా ఉంది. మాతాజీ ఇక్కడ. అంటే strong. లైట్ గా ఉన్నాయి ఇక్కడ కూడా. సో మీకు అదే. స్క్రీన్ ఓకే, షాట్ తీసుకోండి పర్లేదండి. తర్వాత. ఆ, అదే స్థిరంగా నిదానంగా రాసుకుందామని. రాసుకోండి. అదేనండి. ఎస్. ఓకే. సో థ్యాంక్ యూ సో దీని మచ్ తర్వాత మాతాజీ. పరిణతి చెందిన వారు ఆ, ఎలా అభివృద్ధి చేసుకోవాలనేసి ఇలా అభివృద్ధి భక్తులు చేసుకోవాలి. భక్తుల సంఘము, భగవద్గీత చదవడము, ఆ, హరినామం చేయడం, కృష్ణ ప్రసాదం తినడం. సో ఈవెన్ ఓకే. మీరు కూడా, నేను అనుకోవడం ఏంటంటే మాతాజీ ఈ పాటికి మీకు 16 చాప్టర్ కూడా అయిపోయింది. ఈ రోజుతో ఇంకా 17, 18 ఉన్నాయి. సో 18 చాప్టర్స్ అయ్యే అవునండి. లోపల అట్లీస్ట్ మీకు భగవద్గీత కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది. సో మీరు బాగా కూడా అవునండి. ఆ ఇప్పుడు హరినామం చేసుకోవచ్చు మంచిగా. పొద్దున మనకు ప్రభుజీ మాతాజీ ఇస్తున్నారు కదా జూమ్ సెషన్ లో, మనం మంగళహారతి అటెండ్ చేసి అట్లీస్ట్ కొన్ని రౌండ్ మాతాజీ, మరి 16 చేయలేకపోయినా కూడా ఈవెన్ మీరు 4:30కే లేయాల్సిన అవసరం లేదు. మీకు ఓపిక ఉండి లేయాలనుకుంటే లేయి మంగళహారతి చూసుకోవచ్చు. అట్లీస్ట్ 5:30 కానీ 6 కానీ లేసినా మనకి 6:30 వరకు జరుగుతుంటది క్లాస్. అది ఒక్క మాలైనా అలా సామూహికంగా సాంగత్యంగా చేస్తే కొంచెం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, మార్నింగ్ మార్నింగే మనకి వస్తాయి అనమాట. సో మన మూడ్ అంతా ఆ రోజు మంచి సత్వగుణంలో ఉంటది. ఆ రోజు కార్యక్రమాలు కూడా మీరు చూడండి మాది ఇప్పుడు మేమైతే ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. ఏ రోజైతే 16 రోజు మార్నింగ్ అయిపోతాయి అనుకోండి, మామూలుగా జనరల్ గా ఒక్కోసారి గ్యాప్ పడుతుంటే ఎందుకంటే పిల్లలు ఒకసారి ఏదైనా ఇబ్బంది ఉండి చేయలేకపోతాం, కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు అనమాట. ఆ రోజు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆ మిగిలిన మాలలు చేయడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. ఎలాగైనా ఆ గుణం సత్వగుణం వెళ్ళిపోతుంది కదా, మార్నింగ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం మార్నింగ్ కంప్లీట్ చేసామనుకోండి, అది ఆ మూడ్ ఆఫ్ నేచర్ డే అంతా ఉంటది అనమాట మొత్తం. సో ఇది మనకి చెప్తారు. ఇంకోటి మీరు ప్రసాదం కూడా ఇంట్లో పెట్టొచ్చు మాతాజీ. ఈవెన్ అన్ని మీరు ఇప్పుడే వెంటనే మానాల్సిన అవసరం లేదు. మీరు భక్తులకు వెళ్ళంగా వెళ్ళంగా మీకు అలవాటు అవుతుంది. ప్రస్తుతానికి ఏదో ఒకటి మాతాజీ మనకి ఆఫర్ చేసి, ఇప్పుడు మనం ఇందులోకి రాకముందు ఈవెన్ మనము బాబా బుక్ కూడా మనం అందరం చదివే ఉంటాం, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో దాంట్లో కూడా ఆయన చెప్పేవాడు ఈవెన్ వాటర్ కూడా ఆఫర్ చేసి తీసుకోండి అని. ఎందుకంటే భగవంతుడు ఇచ్చాడు, దాంట్లో రుచిని ఇచ్చాడు, టేస్ట్ ని మనం స్వీకరించగలుగుతున్నాము. దానివల్ల మనం మంచి పొందుతున్నప్పుడు భగవంతుడి కృతజ్ఞత అన్నమాట. ఇప్పుడు నేచర్ లో అన్ని ఇస్తున్నాడు మనకి భగవంతుడు, వాటిని మనం ఆయనకు మళ్ళీ తిరిగి పెట్టడం ఏదో ఒకటి. అట్లీస్ట్ పెరుగన్నమైనా సరే, లేదా అట్లీస్ట్ పాలైనా సరే, పండ్లైనా సరే, డ్రై ఫ్రూట్స్ అయినా సరే, మనం భగవంతుడికి ఒక తులసేసి హరే కృష్ణ మంత్రం చెప్పేసి ఆయనకు ఆఫర్ చేసామనుకోండి, చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక 2 or 3 minutes 5 minutes అలా వదిలేసి వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లి మన ఇంట్లో వాళ్ళకి మాతాజీ, పిల్లలకి అయితేనేమి, మన హస్బెండ్స్ కి అయితేనేమి, మెల్లమెల్లగా మనము సత్సాంగత్యంలోకి రావడానికి ప్రసాదం చాలా ఇంపార్టెంట్ చెప్తారు ప్రభుపాద. సో ఇప్పుడు ఈ ప్రభుపాద నడిపిన ఈ కృష్ణ చైతన్యం అంతా మాక్సిమం ప్రసాదంతోనే మాతాజీ. ప్రసాదానికి ఎవ్వరు కాదన్నారు కదా, తప్పకుండా తీసుకుంటాము. సో అది కృష్ణ ప్రసాదము ఇంకా పవర్ఫుల్ అన్నమాట. ఓకే మాతాజీ, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రభుజీ కూడా ఉన్నారేమో. ప్రభుజీ ఉన్నారు ప్రభుజీ?